మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని నేను బోధిస్తుండగా నా ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడైదు దుష్టులను లయపరచమని నజరేడైన జీవము గల యేసు పరిషత్ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిత్రారా కూడా వచ్చిన మీ అందరికీ అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాల్లో భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ ప్రార్థన తక్కువైపోతుంది. అందరం బోధిస్తున్నాం, ప్రతి ఒక్కరు బోధించే వారి ప్రార్థన తక్కువైపోతుంది. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేము. మరి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనం ఎంత ఏం చేసినా కూడా వ్యర్థమే. మన అంకులు అప్పుడు అంటుండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భక్తి ఎక్కడ లేదంట. అంత భక్తి ఉంది కానీ భక్తి చేస్తున్నాం కానీ భక్తి తగ్గ ప్రార్థన కూడా మనము చేయాలి. ఆ ప్రార్థనా ప్రాకారాలు మనకు కావాలి. ప్రార్థనా ప్రాకారాలు లేకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కూడా ఎంత చేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నదంటే ప్రార్థన ద్వారా మనం ఎన్నో సాధించగలుగుతాం. ఇప్పుడు మనం ఎంత వాక్యం చేసినా ఎంత చేసినా కానీ ప్రార్థనతోనే, ఏది ప్రార్థనతోనే స్టార్టింగ్ కూడా చేస్తాం. ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం వాక్యాన్ని చెప్పాలన్నా కానీ ముందుగా ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన విన్నపాలే చేస్తున్నాం కాబట్టి దేవుని కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయం. మన జీవితాల్లో మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా మన సంఘాన్ని కట్టుకోవాలన్నా ప్రార్థనా ప్రాకారాలు కావాలి. అదే నెహెమ్యా గ్రంథంలో మాట అంటే చదువుదాం చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 3 నుంచి చదువుదాం చూడండి. చాలండి. ఇక్కడ నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నాడంటే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడమ్మా? దాని విషయమై కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడంట. దేని నిమిత్తమై? యెరూషలేము ప్రాకారములు పాడైపోయినాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది అని చెప్పి నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారు. కన్నీళ్లు విడిచి ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నామా? అయితే మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? అయితే మన సంఘం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ నెహెమ్యా గారు అయితే యెరూషలేము ప్రాకారాలు పాడైపోయి అని చెప్పి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కొన్ని దినముల ఉపవాసం ఉండి ఏడ్చు బహు దుఃఖంతో ఏడ్చు ప్రార్థన చేస్తున్నాడంట. అలాంటి ప్రార్థన మనం ఇక్కడ నెహెమ్యా గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అలాంటి ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటంటే ప్రాకారం అంటే మనకు ప్రార్థన. ఆ ప్రాకారం అనే ప్రార్థన మనం లేనప్పుడు, ఒక భద్రత మనకు లేనప్పుడు, మనం ఈ దినాల్లో ఇప్పుడు ఒక ప్రయాణం వెళ్ళాలంటే ముందుగా ఏం చేసుకుని వెళ్తాం? సిద్ధపడి ప్రార్థన చేసుకొని వెళ్తాం. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విన్నపమని మనం చేస్తున్నాం కాబట్టి మనం అలాంటి భద్రత మనకు కలిగించాలంటే ప్రార్థన ప్రతి విషయంలో కూడా ప్రార్థనకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాకారం అనగా ఆ భద్రత, మనకి ఆ ప్రార్థనే మనకు భద్రత కల్పిస్తుంది. ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనం ఈ ప్రయాణాల్లో కానీ మనం చేసే ప్రతి పాటల్లో కానీ కూడా మనకి తోడై ఉంటుంది ఏంటంటే ఆ ప్రార్థన ప్రాకారమే తోడై ఉంటుంది. ఇక్కడ నెహెమ్యా గారు కూడా యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చూడండి, చాలండి. ఇక్కడ నెహెమ్యా గారు యెరూషలేము కోసం ఏం చేస్తున్నాడంటే నా పాపాలు కూడా నాదిగా ఆ పాపాలు కూడా నాదిగా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవటమే కాకుండా ఇంకా మన సంఘం మీద ఉండే ఏదైనా కానీ దోషాలు అయ్యా నా పాపాలు ఏమైనా అడ్డుగా ఉండేమో, లేకపోతే అది నా కుటుంబంలో ఈ కొరత ఉందంటే అది నా పాపాలు నా దోషాలు అడ్డుగా ఉండేవి అని చెప్పి మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేసుకోవాలి.
ప్రార్థన చేసుకున్నప్పుడే మనం ప్రాకారం భద్రత కలిగి ఉంటుంది మనకి. ఒక కంచె వేసుకుంటాం మన గృహం చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన సంఘం చుట్టూ. ప్రార్థన ప్రాకారం అంటే ఒక కంచె లాంటిది. అలాంటి కంచె మనం వేసుకోవాలంటే మనం ప్రతినిత్యం కూడా ఏంటంటే మన పాపాలను ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాంటి ప్రార్థన చేసుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన భద్రత కలిగజేస్తాడు. మన గృహం చుట్టూ, మన సంఘాల చుట్టూ కంచె వేస్తాడు. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మన పాపాలు అలాగే పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట అంటారు, చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుంచి చదువు. చాలు చాలండి. మనం ఏం చేయాలంట, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తిస్తాయి అంట. మనం ఏం చేయాలంటే మొట్టమొదటి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాట వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్పే ప్రతి మాట ఆలకించాలి. దేవుని వాక్యాన్ని మన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకున్నప్పుడు మన ఈ దీవెనలన్నీ కూడా మన మీదకి వస్తాయి అంట. అలాగే 6వ వచనంలో కూడా మాట అంటే చదవమ్మా. చూడండి, ప్రతి విషయంలో కూడా మనం దీవించబడతా ఉంటాం. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో కూడా లోపలికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు. అలాగే 4వ వచనంలో స్పష్టంగా రాసి ఉంటుంది, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ దుఃఖడెదులను. అది చూడండి, ప్రతి విషయంలో కూడా ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తే ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను మనం శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించి, ఆయన మాటకు లోబడి జీవిస్తే మనల్ని ఏం చేస్తాడు అన్నాడు అంటే ఈ దీవెనలన్నీ కూడా మన మీదకే వస్తాయి. మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టుకొని మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే ఇవన్నీ కూడా మన మీదకి ప్రాప్తిస్తాయి. అలా అని కాకుండా మనం ఏందో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఇవేవి కూడా మనకి దరిదాపుల్లో కూడా రావన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో అప్పుడు ఆయన మనకి భద్రత కల్పిస్తాడు. అప్పుడు ఆయన మనం రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన కంచె మనం కూడా వేసుకోవాలి. కానీ ఈ విషయంలో సొలొమోను కూడా ఒక మాట అంటారు, ఏమంటే ప్రార్థనా ప్రాకారాలు పాడైన పురం. అది ఒకసారి చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో, ప్రాకారం లేక పాడైన పురములతో తన మనస్సును అంచుకోలేని కూడా. చూడండి, మన మనసును అంచుకోలేక అన్ని లోకంలో ఈ పాపానికి చోటిచ్చేసి ఈ ప్రాకారం అనేది మనమే కోల్పోతున్నాం. అలాంటి ప్రార్థనా ప్రాకారాన్ని మనమే మన చేతులారా ఇది చేసుకుంటున్నాం కనుక ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే అలాంటి ప్రార్థనా ప్రాకారాలు మనకి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ చెడుతనాన్ని ఇవన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాలి. అయా ప్రార్థనా ప్రాకారాలను మాకు దయచేయి ప్రభువా. అయా నాలో ఇదిగో ఈ పాపాలు ఉన్నాయి ప్రభు, అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటాను ప్రభు. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభు. అప్పుడు నీ ప్రార్థనకి దేవుడు ఆలకిస్తాడు. నా ప్రార్థన అలాగే లోపల పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా కానీ కూడా ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఎప్పుడైతే అలాంటి నెహెమ్యా గారు అయితే మన దేశం అదే ఆ యెరూషలేము కోసం ఏ విధంగా ప్రార్థన చేశాడు, అయ్యా నా పాపాలు ఆ దోషాలు నా పాపాలుగా ఎంచి ప్రభు అని చెప్పి, నా పాపాలు ఏమైనా అడ్డుగా ఉండే దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే కీర్తన గ్రంథంలో కూడా మాట అంటారు, ఈ అవసరం లేదు 91:2, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన మనం నమ్ముకున్న దేవుడు కనుక మనల్ని ఎప్పుడు కూడా ఆయన చెడిపించే దేవుడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలని ఆయన్ని మాత్రమే మనం నమ్ముకోవాలి. ఆయన మీద మనం పూర్తిగా అనుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం మనం జీవించినప్పుడు అనేకమైన ప్రతిఫలాలు చూస్తాం. ఇప్పుడు చిన్న చిన్న కలహాలు కుటుంబాలు చిన్న చిన్న కలహాలు వస్తున్నాయి అంటే ఏంటంటే మన ప్రార్థన తగ్గిపోయిందని అర్థం. లేదా మన అనారోగ్యాలు వస్తున్నాయి అంటే, ఇదిగో ఈ ప్రతి ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే మనకి ఏమైందా, ఏం కరువు అయిందా అంటే ప్రార్థనే కరువు అవుతుంది. ఆ ప్రార్థన మనకి కరువు అయినప్పుడే మనకి మన కుటుంబాల్లో కానీ మన శరీరంలో కానీ అనేకమైన లోపాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని మనం జీవితామో ప్రతి విషయంలో కూడా ప్రతిఫలం పొందుతాం. ప్రతిదీ కూడా అదే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, భూఫలం పశువులను కానీ అన్నిటిని కూడా దీవిస్తానంటున్నాడు. నీ గర్భఫలమును భూఫలమును పశువులను అన్నిటినీ కూడా ఎప్పుడు మనం నీ దేవుడు అనే మాట శ్రద్ధగా విని
అప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా మనకి ప్రాప్తించలాగిన మనకి చూస్తాడు ప్రభు వారు. కనుక మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అయా ప్రార్థనా జీవితం నాలో లేదు నా ప్రభు, అయా ప్రార్థనా ప్రాకారాలు నాలో లేవు ప్రభు, అయ్యా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలంటే, లేదా నా సంఘాన్ని నేను కట్టుకోవాలంటే ప్రార్థనా జీవితం నాలో లేదు ప్రభు, అయ్యా నా పాపాలు నా దోషాలు ఉన్నాయో దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాగే చివరిగా చూస్తే యోబు గారు కూడా ప్రార్థన కంచి వేసుకుంటారమ్మా. యోబు గ్రంథంలో కూడా చూసుకున్నట్టయితే యోబు గారు ఎంత ప్రార్థన చేస్తాడు. అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి జీవించాను ప్రభు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి కన్నీటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. చాలండి. ఇక్కడ యోబు గారు కూడా ఏం వేసుకున్న ప్రార్థనా కంచె వేసుకున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనా కంచె మనం కూడా వేసుకునే వారిగా ఉండాలి. అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నానా లేదా, అయ్యా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మనం కూడా యోబు గారు లాగా ఒక ప్రార్థన. యోబు గారు అంత ఆస్తిపరుడండి, అంత పోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ నిరాశ పొందలేదు, ఎక్కడ నిట్టూరు విడచలేదు. కానీ దేవుని సన్నిధిలో ఏం చేశాడయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి నేను ఏ విధంగా జీవించాను ప్రభు అని చెప్పి కృపతో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రతినిత్యము గోజాడుకొని తన కుటుంబానికి కావాల్సిన ప్రార్థనా కంచె వేసుకున్నాడు. అలాంటి ప్రార్థనా కంచె మనం కూడా ఈ దినాల్లో మనం వేసుకోవాలి. యోబు గారు లాగా ప్రార్థనా కంచె వేసుకొని మనం జీవించాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదువు. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నాం మనం. ఆమె 16 వచ్చిన లేదా ద్వారబంధములు అయితే కాచుకొని ఉన్నది. చాలండి. ఇక్కడ మనము సునేమిరాలు అనుకుంటామే కానీ సునేమిరాలు కాదు. ఆమె సునేమిరాలు పట్టణంలో ఒక స్త్రీ. ఇక్కడ అదే ఒక స్త్రీ వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి ఏమడుగుతుంది, ఎలీషా వద్దకు గెహాజీ వద్దకు గెహాజీ వద్దకు వచ్చి ఇక్కడ ద్వారబంధంలో వచ్చి ఆమె కాల్చుకుంటుంది అనమాట. ఏం చేస్తాడు ప్రభు, నాకు ఇగో ఈ జీవన ఏం కొత్తగా ఉంది, అక్కడ ఒక బిడ్డలు లేరు, కుమారుడు అనుగ్రహించమని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ద్వారబంధంలో అయితే కాల్చుకుంటా ఉంటది ఎలీషా దగ్గర. మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ దినాన మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన ద్వారబంధం అయితే మనం కాల్చుకొని ప్రతినిత్యము కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె ఎంత ప్రతిఫలాన్ని పొందింది, వేరే కౌకి నీ కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆ కుమారుడు అనుగ్రహించాడు. అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ప్రతిదీ అనుగ్రహించాలంటే, ప్రతిదీ మనకి దేవుడు ప్రార్థించాలని మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా ప్రాకారాలు మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన ప్రతిదీ కూడా ఏంటంటే పట్టుకోవాలి, చేయాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ ప్రార్థనా జీవితం కలిగి ప్రభు ఎక్కడైనా నా తండ్రి ఆ యోబు గారి లాగా నేను ప్రార్థనా కంచి వేసుకుంటాను నా ప్రభు అని మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, గోజాడుకునే వారిగా ఉండాలి. భక్తి ఎక్కువైపోతుంది కానీ మనకి ప్రార్థనా జీవితమే లేదు. ఆ ప్రార్థన మనకి చాలా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుని ప్రార్థనా ప్రాకారాలు ప్రతి ఒక్కరు కూడా వేసుకునే వారిలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడనైనా నీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు నా ప్రభా. అయా ఈ దినాల్లో నా ప్రభా భక్తి ఎక్కువైపోతుంది కదా నా ప్రభా, ప్రార్థన లేదు నా ప్రభా. అయా మా జీవితంలో నా ప్రభా, అయా నా కుటుంబంలో నా ప్రభా, నా సంఘంలో నా ప్రభా ఇదిగో అనేకమైన కొరతలు ఉన్నాయంటే నా ప్రభా ప్రార్థనా జీవితం మాకు లేదు నా ప్రభా. అయా నా ప్రభా అలాంటి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి నా ప్రభా. ప్రార్థనా ప్రాకారాలు కట్టుకునే వారిగా ఉండకు మాకు సహాయం దయచేయమన్నట్టున్నా నా ప్రభా. అయ్యా అదిగో
ప్రార్థన లేక పాడైన పురాలు ఎన్నో ఉండే కదా నా ప్రభావ. మేమైతే మా మనసుని ఎందుకు నిలుపుకొని ప్రార్థన చేయలేకపోతున్నాం నా ప్రభావ. అయ్యా ఇకనైనా నా ప్రభావ మా మనసుని ఎందుకు నిలుపుకొని ప్రార్థన చేసుకునే వారిగా మాకు సహాయం దయచేయమన్నాడు నా ప్రభావ. అలాగే యోగు గారిని మా ముందు ఇచ్చారు నా ప్రభావ. అయ్యా నీ ఎందుకు భయభక్తులు కలిగిన ప్రభావ, యథార్థంగా జీవించాడు నా ప్రభావ. ఆయా కుటుంబంతో తన ప్రార్థన కంచి వేసుకున్నాడు నా ప్రభావ. అలాంటి ప్రార్థన కంచి మేము కూడా వేసుకునేలాగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభావ సునేమిరాలను చూసుకున్నట్టే నా ప్రభావ ద్వారబంధములు అయితే కాచుకొని నా ప్రభావ, ఒక స్త్రీ అయితే నా ప్రభావ ద్వారబంధములు అయితే కాచుకుంది నా ప్రభావ. అయా కాచుకున్న దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ బిడ్డ పొందింది నా ప్రభావ. మేమందరం కూడా నా ప్రభావ, మేమందరం నాయన అలాంటి ప్రతిఫలం పొందాలంటే నా ప్రభావ మా జీవితాల్లో కూడా ప్రార్థన చాలా కావాలి నా ప్రభావ. అలాంటి ప్రార్థన కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. మా కుటుంబంలో ప్రార్థన కంచి వేయండి నా ప్రభావ, మా సంఘంలో వేయండి నా ప్రభావ. అయ్యా నా పాపాలు నా దోషాలు ఏమైనా అడ్డుగా ఉండేవి దయతో నన్ను క్షమించండి నా ప్రభావ. అయ్యా మీ సిలువ చాటును మమ్మల్ని అందరినీ మరుగుపరచుకోండి నా ప్రభావ. అయ్యా ఇకనైనా నా ప్రభావ నీ సన్నిధిలోకి వచ్చి మేము లోబడి నా ప్రభావ అయ్యా జీవిస్తాం నా ప్రభావ, మేము దిద్దుకుంటాం నా ప్రభావ. మా పాపాలు ఒప్పుకొని నా తండ్రి వాటన్నిటిని విడిచిపెట్టుకుని నా ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థించే వారిలాగా సహాయం దయచేయమని యొక్క ప్రార్థన మీ బాధ సన్నిధికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చిన్న పల్లవి ఒకటి పాడు. అవయ్యా నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు నా మెస్సయ్యా భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. మేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాలో భీతియేలా. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చాలండి. మన మధ్యలో రెండవ వర్తమానంగా లేని యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. ముందుగా అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా ఈ వారమంతా మమ్మల్ని కాపాడి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మాకు తండ్రి మీరు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. వాక్యం బోధించబోచుండగా ప్రభువా నాకు పరిశుద్ధాత్మను మీరు దయచేయండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ జ్ఞానాన్ని తండ్రి నాకు దయచేయండి ప్రభువా. వినేవారు కూడా ప్రభువా దాన్ని శ్రద్ధగా విని వారి యొక్క జీవితంలో దాన్ని ఫలింపజేసుకునేలాగా సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం మొదటి కీర్తనని ధ్యానం చేసుకుందామండి. అందరికీ కంట వచ్చినదేగా మొదటి కీర్తన. చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చిన్నప్పటి నుంచి దీన్ని మనం బాగా కంఠస్థం చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని కూడా దీన్ని ఎప్పుడైనా కానీ చెప్పేశాను. కానీ ఎప్పుడైనా దీన్ని మనం పూర్తిగా వివరణగా చూసుకున్నామా? ఏదో మనం చదివామంటే కంఠతం బట్టి ఏదో చదువుకుంటూ ఉంటాం, కానీ అసలు దీంట్లో ఉన్న అర్థం ఏమిటి అనేది మనం ఆలోచించాం ఎక్కువగా. ఈరోజు చూసుకున్నాం. చూడండి, దుష్టుల మొదటి లైన్, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ఈ యొక్క 3 రిఫరెన్సులు ఎవరి గురించి చెప్తున్నారండి? ధన్యుల గురించి చెప్తున్నాడు. ధన్యులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే ధన్యులు అవుతారనే చెప్తున్నాడు. మొదటిగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ఒక ధన్యుడు అనేవాడు అంటే పరిశుద్ధుడు అనేవాడు ఏం చేస్తాడు? దుష్టుల ఆలోచన చెప్పిన ప్రకారం నడవడంట. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు అంటున్నాడు. దుష్టులంటే ఎవరు? దాదాపు మన చుట్టూ ఉన్న వాళ్ళే, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అయితే
వారి యొక్క ఆలోచనల్లో చొప్పున మనము నడవకూడదంట. ఎందుకంటే వాడు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి అంటే మనల్ని నాశనానికి దారి తీస్తాయి. చూడండి 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1-5 వచనాలు. సహోదరి ఉండగా ఆమెను మోహించెను. గ్రహించి చింతాక్రాంతుడై చిక్కిపోయాను. మిత్రుడొకడుండెను, షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. చాలండి. ఇక్కడ మనం అమ్నోనుని చూస్తున్నాం. అమ్నోనుకి ఏమైందంట, తన చెల్లెల తామారు మీద మోహం కలిగిందంట. దానివల్ల తను రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. అయితే తన మిత్రుడు ఎవరు, యెహోనాదాబు, అది చూసి ఏంటయ్యా నువ్వు ప్రతిరోజు చిక్కిపోతున్నావు అని అడిగితే, ఆ యెహోనాదాబు ఎట్లాంటి వాడంట చూడండి, కపటము గలవాడంట. వాడు మంచోడా? మంచోడు, కపటము గలవాడు. వాడి యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి? కపటముగా ఉంటాయి, దుష్ట ఆలోచనలు కలిగిన వాడు. అటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన వాడు ఎటువంటి సలహా ఇస్తున్నాడో చూడండి. చిక్కిపోటకు హేతువేమి అనగా అమ్నోను మోహించి ఉన్నాయని అతనితో అనెను. ఇక్కడ సలహా ఇస్తున్నాడు చూడండి. ఎవరు సలహా ఇస్తుంది? దుష్టుడు, కపటము గలవాడు సలహా ఇస్తున్నాడు. ఇందాక మనం ఏమనుకున్నాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అనుకున్నాం. అటువంటి వాడు ఇక్కడ సలహా ఇస్తున్నాడు. ఏమని సలహా ఇస్తున్నాడు? నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండుము. నీవు భుజించినట్లు ఆమె వచ్చి బోధింపగా అమ్నోను పడక మీద. ఇక్కడ దుష్టుడైన యెహోనాదాబు, కపటము కలవాడైన యెహోనాదాబు సలహా ఇస్తుంటే అమ్నోను చేస్తున్నాడా? చేస్తున్నాడు. దుష్టుని ఆలోచన చెప్పున్నాడు. వాడి యొక్క ఆలోచనలు అమ్నోను చెప్తుంటే అమ్నోను అట్లానే పాటించాడు. పాటించడం వల్ల ఏమైందో తెలుసా? 28వ వచనం చూడండి. పిలిచి సంతోషి అయ్యుట కనిపెట్టి ఉండి హతము చేయుడని భయపడక చంపుడి. గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఏం చేశాడంటే అబ్షాలోము చెల్లెలైన తామారుని యొక్క అమ్నోను ఎవరి మాటలు విని పాడు చేశాడు? దుష్టుడైన యెహోనాదాబు మాటలు విని పాడు చేశాడు. దానివల్ల అమ్నోనుకు ఏమైంది? చివరికి మరణం వచ్చింది. మనం కూడా ఎవరి మాటలు వింటున్నామో మనం ఆలోచించుకోవాలి. దుష్టుడి యొక్క మాటలు వింటున్నామా? దుష్టుడి యొక్క వాడి యొక్క ఆలోచన ద్వారా చెప్పబడిన మాటలు మనం వింటున్నామో లేదో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే చివరికి అక్కడికి దారి తీస్తే మనకి మరణానికి లేదా నాశనానికి దారి తీస్తే. అందుకనే మొదటి కీర్తనలోనే మనకు చెప్పాడు ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అంటున్నాడు. తర్వాత మాట ఏమిటి? ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఇంకొక దుష్టుడు కూడా ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయం 23వ వచనము. 2 సమూయేలు గ్రంథము. ఇక్కడ అహీతోపెలు అనే వ్యక్తి కనపడతాడు మనకి. అతడు ఎవరో తెలుసా? దుష్టుడంట. చూడండి, చదవండి పూర 23వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ అహీతోపెలు మనకు కనపడుతున్నాడు. అహీతోపెలు ఎవరంటే దావీదు మహారాజు గారికి పొలిటికల్ అడ్వైజర్ అంట. ఆయన యొక్క అడ్వైజులు అంటే ఆయన యొక్క అడ్వైజ్ ఏమంటామండి? ఆయన యొక్క సలహాలు ఎంత గొప్ప సలహాలు, ఆయన ఇచ్చే సలహాలు ఎంత గొప్పవంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన. అంత గొప్ప ఆలోచనలు ఇచ్చేవాడంట అహీతోపెలు. అటువంటి అహీతోపెలు ఏం చేస్తున్నాడు తెలుసా? కొన్ని దుష్ట ఆలోచనలు, కొన్ని దుష్ట సలహాలు ఇస్తున్నాడు. ఎవరికి? అబ్షాలోముకి. చూడండి అదే 16వ అధ్యాయము 20-22 వచనాలు, 20 నుంచి 22 వచనాలు.
ఆ చేతుము రమ్మనగా ఆ నీవు పోయిన ఎడలా ఆ తెలుసుకొందురు. ఆ ఏం చేస్తున్నాడండి? ఎటువంటి దుష్ట ఆలోచన ఇస్తున్నాడు దావీదు కుమారుడైన అబ్షాలోముకి? నీవు నీ తండ్రి అయిన ఉపపత్నులతో వెళితే నీకు ఆ అవును, నీ నీ పక్షాన్ని ఎక్కువ మంది జనం నిలుస్తారు, ఇంకా నీకు ధైర్యం వచ్చిద్దని దుష్ట ఆలోచనలు, ఎటువంటి సలహాలు ఇస్తున్నాడు? దుష్ట సలహాలు ఇస్తున్నాడు. అబ్షాలోము వాటిని పాటించాడా లేదా? తర్వాత పాటించాడు. పాటించడం వల్ల ఏమైందో తెలుసా? అతని యొక్క మరణం ఎంత దారుణంగా ఉందో చూడండి. 18వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క పోయినప్పుడు ఎట్లా ఉన్నాడు? ఎంత భయంకరమైన పరిస్థితులు ఇరిగిపోయాడు చూడండి. ఆ యొక్క మస్తకి వృక్షానికి తను ఒక తల, ఆ యొక్క వెంట్రుకలు ఇరుక్కుపోయి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడతా ఉన్నాడంట. ఆ దుష్టుడైన అమ్నోను మాటలు వినటం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చాడంటే అబ్షాలోము, ఆ యొక్క అహితోపేలు ఆలోచనలు విని ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చాడంటే తన యొక్క మరణం చూడండి. తర్వాత 14-15 వచనాలు తన మరణం ఎలా ఉందో చెప్తాడు. యోవాబు 3 బాణములు చేత పట్టుకొని వేలాడుచు గురిపెట్టి అబ్షాలోమును కొట్టి చంపినంట. దుష్టుల మాటలు వింటే ఏమైద్ది? ఈ విధంగా ఇది. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమైద్ది? ఇంత దారుణంగా ఉంటది మన పరిస్థితి కూడా. అందుకనే మొదటి వచనంలోనే మనకేం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అంటున్నాడు. తర్వాత ఏమిటి? పాపుల మార్గమున నిలువుక. ఇది చాలా కష్టం అండి కదా. పాపులు వెళ్ళే మార్గంలో లేదా పాపులు నడిచే మార్గంలో మనల్ని నిలవద్దు అంటున్నాడు. ఇది చేయగలవా? చేయలేము. పాపుల మార్గంలో నిలవకూడదంటే అసలు మనం ఈ భూమి మీద ఉండలేము. ఎందుకు వచ్చండి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులు లేరు. నీతిమంతులు లేరంటే అందరు ఎవరండి? పాపులే కదా ఉంది. ఈ భూమి మీద ఎక్కువ శాతం మంది పాపులే ఉంది. ఇంకా పాపుల పక్కన మనం నిలవకూడదంటే, లేదా వాళ్ళ మార్గంలో మనం నిలవకూడదంటే కష్టమైన పనే కదా. చాలా చాలా కష్టమైన. పొద్దునే లేగిస్తే మనం తిరగాల్సింది పాపులతోనే. పొద్దునే లేగిస్తే మన పనులన్నీ జరిగేది పాపులతోనే. ఇంకా పాపుల మార్గంలో నిలవకూడదంటే ఎట్లా అంటే చూడండి, ఆదికాండము, మనం పాపుల్లో ఉన్నా గాని పాపము మనలోనికి రాకూడదు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఊహ అంతయు భూమి మీద నరుల యొక్క పాపం ఎట్లా ఉందంట? బహు గొప్పదిగా ఉందంట. ఎవరి సమయాల్లో? నోవాహు గారి సమయాల్లో. నా భూమి మీద మొత్తం పాపం నిండిపోయి ఉందంట. అటువంటి పాపము నిండిపోయింది. ఇప్పుడు కూడా భూమి మీద పాపం ఉందా లేదా? మొత్తం పాపముతో నిండిపోయింది. మన చుట్టుపక్కల అందరూ ఎక్కువ పాపాత్ములే ఉన్నారు నిజం చెప్పుకోవాలంటే. అటువంటి పరిస్థితుల్లో ఎవరు నీతిమంతుడిగా కనపడుతున్నారు అక్కడ? చూడండి 9వ వచనము. ఇదే నీతిపరుడును, ఒకే ఒక నీతిపరుడు కనపడుతున్నాడు. భూమి మీద పాపము బాగా విస్తరించినప్పుడు ఒకే ఒక నీతిపరుడు కనపడుతున్నాడు. ఎవరు? నోవాహు. ఈ రోజు నువ్వు నేను కూడా ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? నోవాహు ఉన్నట్టు ఉండాలి. మన చుట్టూ పాపం నిండిపోయింది. మనం మాత్రం పాపము మనలోనికి రానికూడదు. పాపాత్ములతోనే మనం నడవాలి, తప్పదు. యేసు ప్రభు వారు కూడా ఆ దినాన ఎవరితో స్నేహం చేశాడు? ఎక్కువ నేను పాపుల కొరకే వచ్చానన్నాడు. కానీ పాపాన్ని తనలోనికి రానిచ్చాడా? రానివ్వలేదు. పాపులతోనే తిరిగాడు. కానీ తను పాపం చేశాడా? చేయలేదు. మనము కూడా ఎట్లా ఉండాలంటే ఈ యొక్క పాపలోకంలో ఉన్నంత కాలం వారితో ఉండాలి, కానీ ఆ యొక్క పాపాన్ని మనలోనికి రానివ్వకూడదు.
దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే ఇప్పుడు నిలవకుండా ఉండలేము గాని ఆ యొక్క పాపాన్ని మాత్రం మనలోనికి రానివ్వకూడదు. మూడవది ఏంటి? అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. అపహాసులు కూర్చున్న చోట కూర్చోకూడదు అన్నాడు. అపహాసకులు అంటే ఎవరు? ఎక్కువ ఎగతాళి చేసేవాళ్ళు, ఎక్కువ సెటైర్లు వేసేవాళ్ళు. ఈ మధ్య బాగా ట్రెండ్ నడుస్తుంది ఏంటి? ఒకళ్ళ మీద సెటైర్లు వేస్తా నవ్వుకోవటం. అది చాలా చాలా తప్పు, పాపం. దేవుడు కూడా దాన్ని సహించడు. సెటైర్ వేస్తే నేను పెద్ద జ్ఞానినని అనుకుంటా ఉంటారు, అవును కదా? ఒకళ్ళ మీద సెటైర్ వేసి ఒక గుంపు కూర్చుంటారు. అలానా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తా ఉంటే వాడి మీద సెటైర్ వేస్తే ఈ సెటైర్ వేసిన వ్యక్తికి ఏంది మహా జ్ఞానం ఉన్న వ్యక్తిలాగా అనుకుంటారు. కానీ వాళ్ళు అజ్ఞానులంట, వాళ్ళు అజ్ఞానులు. అపహాసకులు కూర్చున్న చోట మనం పొరపాటున కూడా కూర్చోకూడదంట. వాడి పని ఏంటంటే ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి మీద అపహాస్యం చేయటమే, ప్రతి ఒక్క వ్యక్తిని ఎగతాళి చేయటమే, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఏదో ఒక జోకు వేయటమే వాడి పని. అదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. అపహాస్యం చేస్తే ఏదో పెద్ద జ్ఞానవంతుడిని ఊహించేసుకుంటారు, కానీ వాడు ఒక వెర్రివాడు, వాడు ఒక అజ్ఞాని. అపహాస్యం చేస్తూ కూడా శిక్షలు పడిన వారు ఉన్నారు. చూద్దామా? చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. అక్కడ నుండి అతడు ఎవరు? ఎలీషా. చదవండి. అతడు త్రోవను పోవుచుండగా బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యం చేస్తున్నారు. ఏం చేస్తారంట? ఇక్కడ ఎలీషా గారిని అపహాస్యం చేస్తున్నారంట. ఏమని? బోడివాడ ఎక్కిపోమ్మని అపహాస్యం చేస్తారంట. అపహాస్యం చేస్తే ఏమైందో తెలుసా? తర్వాత అతడు వెనుకకు తిరిగి వారిని చూచి శపించెను. అడవిలో నుండి వచ్చి ఎంతమందిని చీల్చి వేసినాయి అంట? 42 బాలురని, పిల్లలని, అపహాస్యం చేసిన పిల్లల్ని ఏం చేసినాయి అంట? చీల్చి వేసినాయి అంట. అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద సెటైర్ వేసేటప్పుడు కానీ, ఎవరైనా అపహాస్యం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అపహాసకులు ఉన్న చోట ఏమన్నాడు దేవుడు? కూర్చోవద్దంటున్నాడు. అపహాసకులు యేసు ప్రభు వారిని అపహాస్యం చేశారండి, తెలుసా? యేసు ప్రభు వారిని ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఆఖరికి నన్ను కూడా అపహాస్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అపహాస్యం చేసిన వారు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారిని అపహాస్యం చేశారని చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనము. నిన్ను నీవే రక్షించుకొనుము, దేవుని కుమారుడవైతే చెప్పుచు ఆయనను దూషించిరి. శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. యేసు ప్రభు వారిని అపహసించారండి. మనల్ని అపహసించకుండా ఉంటారా? అపహసిస్తారు. కాకపోతే మనం ఏం చేయాలంటే వాళ్ళని పక్కన పెట్టేసేసి, అరే నువ్వు వెర్రివాడివిరా, ఇంకా నీతో నాకెందుకని మనం వెళ్ళిపోవాలి. అంతేగాని అపహాసకులు వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. అపహాసకుల్ని మనం అసలు పట్టించుకోకూడదు. దేవునికి అపహాసకులు అంటే అస్సలు ఇష్టం లేదు. చిన్న పిల్లలు అపహాస్యం చేసింది ఎవరు అక్కడ? బాలురు, అంటే చిన్న పిల్లలు. వాడిని ఏం చేశారు? వాళ్ళని ఎలుగుబంటులు చీల్చి వేసినాయి. అందుకని ఏమన్నాడు దేవుడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దని అంటున్నాడు. తర్వాత చూడండి, చదవండి. ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రం అందు మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. ఎంతమంది ఉన్నారు ఈరోజు వాక్యం అంటే ఆనందించే వాళ్ళు? చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళ మీద మనము లెక్క వేసుకోవచ్చు. వాక్యమందు, దేవుని యొక్క వాక్యమందు, ధర్మశాస్త్రం మందు మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. కానీ మనం ఆనందించం. మనకేమైంది? బోరు కొట్టింది, అవునా కాదా? వాక్యం అంటే చాలేరా బాబు చెప్పింది, ఎంతసేపు చెప్తావని చెప్పే వాళ్ళనే మనం అంటాం. కానీ ఏమన్నాడు? ధర్మశాస్త్రం మందు ఆనందించాలంట. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడంట.
యెహోవా ధర్మశాస్త్రం ఆనంది వాక్యాన్ని మనం ఆనందించాలండి. ఎప్పుడు ఆనందిస్తాం మనం వాక్యాన్ని? కేవలం మందిరంలో ఉన్నప్పుడే మనం ఆనందించగలం. తర్వాత మిగిలిన రోజులు ఆనందించాలంటే వాక్యం మనకు దొరికిద్దా? ఇలా వాక్యాన్ని మనం బోధించుకోగలమా? వినగలమా? వినలేము. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని మనం విని, దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆనందించాలి. ఆనందించి దాని తర్వాత ఏం చేయాలి? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించాలంటే మనకు కష్టం అండి. నిజమే, మన పనులు మనం కూడా చేసుకోవాలి. కానీ దివారాత్రం దాన్ని ధ్యానించటం అంటే ఏంది? దివారాత్రం దాన్ని చదువువాడు ధన్యుడు అని చెప్పట్లేదు. అంటే పొద్దు నుంచి నువ్వు సాయంత్రం దాకా చదివితే నువ్వు ధన్యుడు అని అనట్లేదు. దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? నెమరు వేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పశువులు ఉంటాయి కదా, ఆవులు, మేకలు, గొర్రెలు, ఇవన్నీ ఏం చేస్తాయి? వాడి గడ్డి దొరికినప్పుడే మొత్తం తినేస్తాయి. తినేసేసి ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తాయి? నెమరు వేస్తా ఉంటాయి. మనం కూడా ఏం చేయాలంటే మనకు అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుకొని మన యొక్క ఖాళీ సమయాలలో ఏం చేయాలి? దాన్ని ధ్యానించుకోవాలి. అప్పుడు ఏమవుతామంట? మనం ధన్యులం అవుతామంట. మనం కానీ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఏ పాపం మన యొక్క మనసులోనికి రాదు. ఇప్పుడు చూడండి, మనం పొద్దునే లేచి చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చోడం అని చదువుకున్నాం కదా. చదువుకున్నాం. దాన్ని మనం ధ్యానించుకుంటా ఉంటే తర్వాత మనం ఖాళీ సమయాల్లో ఈ యొక్క వాక్యం మన మైండ్ లో బాగా రిఫ్లెక్ట్, అంటే మనకు బాగా వినిపిస్తూ ఉంటది. దానివల్ల ఇది దుష్టుని దగ్గరికి మనం వెళ్తామా? వెళ్ళము. వాడి యొక్క ఆలోచనలు చెప్పిన విధంగా మనం చేస్తామా? చేయము. ఎందుకు? మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి అవేవి మనము చేయము. ఇవన్నీ చేస్తే మనం ఏమవుతాము? ధన్యులం అవుతామంట. ఏం చేస్తే మనం ధన్యులం అవుతాము? దుష్టుల ఆలోచనలు చెప్పున మార్గంలో మనము నడవకూడదు. పాపుల మార్గంలో మనము నిలవబడకూడదు. అపహాసకులు కూర్చునే చోట మనము కూర్చోకూడదు. వాక్యాన్ని మనము ఆనందించాలి. వాక్యాన్ని మనము ఆనందించాలి. దివారాత్రం దాన్ని ధ్యానించినప్పుడు మనం ఏమవుతాము? ధన్యులం అవుతాము. ఇది ధన్యుడి గురించి చెప్పాడు దేవుడు. ఈ యొక్క పైవన్నీ ధన్యుల గురించి, అంటే పరిశుద్ధుల గురించి. తర్వాత అతడు నీటి కాలువలో ఎవరు అతడంటే ధన్యుడు, అంటే పరిశుద్ధుడు. ఎట్లా ఉంటాడంట? అతడు నీటి కాలువలో యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిన్ను ఎలా ఉంటాడంట? నాటబడిన వాడై ఉంటాడంట. నాటబడటం అంటే ఏంది? సెలెక్టెడ్ పర్సన్ అని. ఇప్పుడు మనం ఏదైనా మొక్కని సెలెక్ట్ చేసుకుంటేనే దాన్ని మనము నాటగలం. అంతేగాని ప్రతి ఒక్క మొక్కను మనం నాటుతామా? నాటము. ఎట్లా ఉంటాడంట ఈ యొక్క ధన్యుడు అనేవాడు? నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు తన యొక్క కాలమందు ఎలా ఉంటాడంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఫలమిచ్చు చెట్టు వలె అంటే ఏంటి? ఆత్మ ఫలాలు. ఆత్మీయంగా మనం ఆ ఫలాల్ని మనము ఫలించాలి. అతడు చేయనదంతయు సఫలమవునంట. ఆ యొక్క ధన్యుడు చేసే ప్రతి పని సఫలమైద్దంట. అసలు ధన్యుడు అంటే ఎవరో తెలుసా? అన్ని విషయాలలో, ప్రతి ఒక్క విషయాల్లో దీవించబడిన వాడు ధన్యుడు. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేసే ప్రతి పని, మనం అంటాం వాడు ఏ పని తలపెట్టినా గానీ సఫలమైద్ది, సక్సెస్ అయిద్ది అంటాం. ఆ ధన్యుడు చేసే ప్రతి పని ఎట్లా ఉంటదంట? సఫలమైద్దంట. మనం చూసుకున్నాం. మనకు అందరికి తెలిసిన వ్యక్తి ఎవరు? యోసేపు గారు. ఎలా ఉన్నాడు? ఫలించడి కొమ్మగా ఉన్నాడు. యోసేపుని పోతిఫరు చూసినప్పుడు ఎట్లా ఉన్నాడు యోసేపు? యోసేపు ఏ పని చేస్తే ఆ పని సఫలమవుతుందంట. ఆ విధంగా మనము ఉంటాము. ఎప్పుడు ఉంటాము ఆ విధంగా? పైన చెప్పబడే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం ధన్యులుగా ఉంటాము. మనం చేసే ప్రతి పని సఫలమైంది. ఈ రోజు మనం ఏ విధంగా ఉండాలి? ధన్యులుగా ఉండాలి. ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము చొప్పున నడవకూడదు. పాపుల మార్గంలో మనము నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోట మనము కూర్చుండకూడదు. తర్వాత ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం ఉంది, యెహోవా యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించాలి. దివారాత్రం ఏం చేయాలి? దానిని ధ్యానించాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. మనం చేసే ప్రతి పని కూడా సఫలమైంది. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారం మనం జీవించగలిగితే ఎలా ఉంటాము? యోసేపును కూడా అపహసించారు, అవును కదా. వాళ్ళ సొంత అన్నలే అపహసించారు యోసేపుని. కలలుగానే వాడు వస్తున్నాడు రా అని యోసేపును కూడా అపహసించాడు. యోసేపు ఏమన్నా ఎదురు తిరిగాడు? అప్పుడు
ఏమీ ఎదురుదరలేదు. కానీ ఎవరినైతే అపహసించారో చివరికి అతని యొక్క కాళ్ళ దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? అపహసించకూడదు ఎవరిని. ఓకేనా? ఏ విధంగా మనం జీవించాలి? ఈ యొక్క కీర్తనలో 1 నుంచి 2 వచనాలు ఎలాగైతే చెప్పబడిందో ఆ విధంగా మనం జీవించగలిగితే మనం ధన్యులం అవుతాము. ఓకేనా? ఏ విధంగా మనం జీవించాలి ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకున్నాము. మనం ధన్యులం అవ్వాలంటే ఏ విధంగా జీవించాలో మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవిస్తారని నేను కోరుకుంటున్నానండి. దాని ద్వారా మనమే ఏమవుతాము? మనమే ధన్యులం అవుతాము. అదే దుష్టుల గురించి కూడా చెప్తున్నారు చూడండి. చిన్న 3 వచనంలో కంప్లీట్ చేసుకుందాం. గాలి చెదరగొట్టు పొట్టు వల్ల దుష్టు ఎలా ఉంటారంట? పొట్టులాగా ఉంటారంట. పొట్టు ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం లేదు. ఆ పొట్టు కాల్చటానికే. అవును కదా? ఆ యొక్క పొట్టి ఎవరికి ఉపయోగం. దేవుడు చెప్తున్నాడు ఒక సందర్భంలో, ఏం చెప్తున్నాడు? ఇది ఫలించని ప్రతి ఒక్క నరికి ఎక్కడ పారవేయబడిద్ది? అగ్నిలో పారవేయద్ది. ఆ పొట్టు కూడా అదే. దుష్టులు అలాగునుండక ఎట్లా ఉంటారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు. న్యాయ విమర్శలు అంటే దేవుడు జడ్జిమెంట్ డేనా దుష్టులు ఎవరు నిలవలేరు. అలానే నీతిమంతుల సభలో, నీతిమంతులు ఉన్న సభలో పాపులు నిలవగలుగుతారా? నిలవలేరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్ళిద్దంట? నాశనం అంటున్నాడు. మనం బస్సులో చెప్పుకున్నాం, దుష్టుడు చెప్పే ఆలోచనల ప్రకారం మనం నడుచుకుంటే ఎక్కడికి వెళ్తాము? నాశనానికి నడిపింపబడతాం. కాబట్టి ఎవరి మాట మనం వింటున్నాము, ఎవరి ఆలోచన చొప్పున మనం నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎవరి మార్గంలో నిలుస్తున్నాము అనేది కూడా మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దగ్గర కూర్చుంటున్నామని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యం అందరికి అర్థమైందని కోరుకుంటున్నాం. వాక్యాన్ని ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని ప్రభువా వివరించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎవరు ధన్యులుగా ఉంటారని తండ్రి ఈ రోజు మీరు మాకు చెప్పారు ప్రభువా. ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, అవి అన్ని చేయకుండా ఉంటే ప్రభువా, ఇదిగో ధర్మశాస్త్రం నందు ప్రభువా, నీ యొక్క వాక్యం నందు మేము ఆనందించే వారిలాగా ఉండాలి ప్రభువా. అలానే ప్రభువా, దివారాత్రాలు ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా మేము ఉండాలి ప్రభువా. ఇవన్నీ ప్రభువా మేము చేయగలిగితే ప్రభువా మేము ధన్యులుగా ఉంటాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా ధన్యులుగా ఉండటానికి ప్రభువా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, దుష్టులుగా మేము ఉండకూడదు ప్రభువా. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా, ఈ మొదటి కీర్తనలో ఏ విధంగా అయితే చెప్పబడిందో దాని ప్రకారం జీవించాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రభువా దాని ప్రకారం జీవించి వారు కూడా ఫలించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది కదా, మంచిగా ప్రజలకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యం విన్నాను సేపు బాగుంది కదా. మనం ఏం చేస్తాం? యథావిధిగానే ఆ దుష్టుల ఆలోచనలు చెప్పగానే పాపుల మార్గాన్ని మనం అది అలా ఉండగలగాలి ఇలా ఉండగలగాలి అనుకుంటాం. కానీ ఎప్పుడు అయితే మనం అధ్యాయాలు అదే 2 వచనాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రతినిత్యము కూడా అలాగే ఉంది. దాని ప్రకారంగా నేను దుష్టుల ఆలోచన చెప్పు, నేను ఉండకూడదు, ఆ పాపుల మార్గాన్ని నేను పోగొట్టుకోవాలి అని చెప్పి ప్రతినిత్యము ప్రార్థన చేసుకోవాలి. మంచి వర్తమానం అందించిన దేవుని వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యలో 3వ వర్తమానంగా పాస్టర్ రాజన్న గారు ఉన్నారు, ఆలోచిస్తారు. దేవుడి పేట మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరుడా, దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయము పోలేక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడికి ఇష్టంగా ఉంటూ దేవుడు చెప్తున్న ప్రతి మాటను మనం ఆలోచించేవారిగా లేఖనాల ప్రకారంగా జీవించేవారిగా మనందరం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయనా నీ ఘనమైన మాట్లాడారు.
ఉంది ప్రభు. ఎలా ఉన్నాము సక్సెస్ఫుల్ బలహీనలను ఎలా మాట్లాడారు నా ప్రేమ వీళ్ళరా విలువైన ఈ సమయము దేవుడు మనకు ఇచ్చాడు. ఈ యొక్క విలువైన సమయాన్ని మనము జాగ్రత్తగా మనము సమయము తిరిగి రాదు. సమయం అయిపోయినంత సమయం రాదు. మనం అనుకుంటాము ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా ఏ సమయము ఏ గడియో ఏ నిమిషం ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. గ్రంథంలో మాట ఉంటాడు చూడండి, ప్రసంగి గ్రంథం 2 దానికి క్రింద పుట్టుటకు చచ్చుటకు పెరికి వేయుటకు నవ్వుటకు చాలు. ప్రతి అవునా సమయము దేవుడు ఏ విధంగా ఉన్నాను తండ్రి వస్తుంది. మనం అనుకుంటాము నాకు సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతి దానికి ఒక సమయం ఇచ్చాడు. ప్రతి మోషాన్ని ఎన్నుకున్నాడు. రాజు అయ్యేవాడు. రాజే ఎందుకు ఏ సమయంలో ఏమి ఎంతో మన ఆలోచనలో ఈ ఆలోచనలు మనకుండవు. దేవుడి ఇష్టమే, దేవుడి ఇష్టానుసారంగా జరుగుతుంది. మనం ఎంత ఆలోచన ఎంత సంపాదించిన ఏదైనా ఒక సమయం ఉందే. తండ్రి నా పట్ల ఒక సమయం ఇచ్చావు ప్రభు. ఎందుకంటే భూలోకంలో ఉన్న ప్రతి మహానవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు కలిగించుకున్నవాడు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చుటకు వచ్చిన వారు. వారి పట్ల దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు అనుకుంటాము. మన కుమారులు మంచిగా విద్యలో మంచిగా రాణిస్తూ మంచి కావాలని మనం ప్రతి ఒక్కరము కూడా ఇష్టాలుగలుగుతారని మన ఇష్టానుసారం కాలేజీకి వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళి ఎక్కడికి సమయం ఏంది? ఏం చేస్తున్నాం? సమయం లేదు. చూస్తే వాళ్ళ ఇష్టానుసారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. అందుకోసం మనం దేవుడు సమయం పోనీయక సద్వినియోగం ఉన్నాయి, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నేను రాజు అవుతాను, సకల విద్యలు నేర్పించాను. కాబట్టి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకోవాలో ఆ సమయం ఏ విధంగా వస్తుందో దేవుడు వాడు పాలించాడు. ఎలా ఉన్నాడు? నాయకుడిగా వేదనలు, బాధలు అవన్నీ అనుభవించుకుంటూ ఆ సమయాన్ని దేవుడు ఏ విధంగా మలిచాడో తెలుసా?
సకల అన్నాడు, నేను సకల ఐశ్వర్యాలు అనుభవి శ్రమలు అనుభవిస్తున్న నాకు దేవుడి కొరకు చేసే వాళ్ళు ఉన్నారా? కాబట్టి దేవుడు కానీ అమ్ముకుంటారు. వారికి సరిపోయే సమయం రాలిగా ముద్దుగా ఏమంటున్నా, నీవు ఈ సమయంలో ఏది మాట్లాడక మౌనముగా నున్న ఎడల నీవు నటించరు. ఈ సమయమును బట్టి ఈ సమయంగా వచ్చావు, అది గుర్తుంచుకో అన్నాడు ముద్దుకై. నాకేం కష్టం జల్లు వెళ్ళిపోతే చూసినావా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయం వచ్చింది. ఎందుకంటే యూదులను విడిపించాలి, ఎందుకంటే వారు చనిపోవటానికి మరి వాళ్ళందరూ రాని అనుకుంటున్నావా నీవు? అయితే నువ్వు బ్రతకాలనా? నువ్వు కూడా బ్రతక, ఎందుకంటే యూదురాలు నువ్వు బ్రతకాలి, నువ్వు జాగ్రత్తగా అనేసరికి ప్రార్థన చేయండి. తెలుసా, తగు సమయము వస్తుంది. ఎవరికైనా జాగ్రత్తగా మలుచుకోవాలి పిల్లరా, జాగ్రత్త. మన సమయం కూడా ఎప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా మనం ఉండాలి అనుకోలేదు. సహోదరులే తనని ద్వేషించారు కానీ రాజవుతారు అనుకుని మరలా ద్వేషించారు వాళ్ళ అన్నదమ్ములు కానీ. 45 చూడండి, 45 అధ్యాయం 5 వచనం. సంతాపం పుట్టి పని రక్షణ కొరకు కాపాడే నుంచి తప్పించాలి. దేవుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనకిస్తున్నాడు, మనకు ఆయుష్, మనకి దినాలు పొడిగిస్తాడు, సంవత్సరం దేవుణ్ణి ఎవరైనా జీవించవనుకో ఒకసారి కాదు, దేవుడు నిన్ను తెలియజేస్తున్న ఎందుకంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటే మనం నిజమే ప్రభు, నాకు ఇచ్చిన ఈ సమయంతో విలువైంది, పని చేసుకోవాలి, ఉద్యోగం నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి, నిన్ను నన్ను నడిపిస్తూ తండ్రి ఆయన నీవు నేను ఒకటో ఈ అంతమంది పైనుంచి చదువు. పూర్వకాలమందు నా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మాటలు వింటలేదా?
సమయం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు మరి నేను ఎలా ఉన్నాను తండ్రి, ఎలా ప్రభా నీ కుమారుడు ద్వారా మాట్లాడుతూ నేడు వినిమయాలా బుద్ధి చెప్పండి నేడు ఈ దినం ప్రభు ఇద్దరు నాకు ఇచ్చావు ప్రభు, ఇద్దరు సేవిస్తున్నా, ఎలా నేను స్తుతిస్తున్నాను, ఎలా నేను భయపరిచేవాడిగా ఉన్నాను. ఎందుకంటే ఈ దినం నన్ను ఇచ్చావు సమయాన్ని, ఈ సమయం నేను సద్వినియోగం చేసుకుంటాను. సమయం ప్రకారం ప్రార్థిస్తున్నాను, నేను భయపడుతున్నాను, భయంతో జీవిస్తున్నావా? ఎందుకు నాకు ఇంకా నాకు దినాలు ఉన్నాయి, నాకు బ్రతుకుతానని ఆలోచిస్తున్నా. అంత కాదు, ఇదే అనుకూల సమయం, ఇదే దేవుడు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, జాగ్రత్తగా పాటిద్దాం. సమయం మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎంతో మనం దుర్వినియోగం చేస్తూ ఉంటాం. యవనస్తులు ఏ విధంగా అయితే వాళ్ళు జీవిస్తారు, సమయం ఉండగానే విలువైన దేవుడు మనకి మనం పనిచేసుకుంటూ విశ్వాసం మనం దేవుడు తగు సమయం మన రాసిన పత్రికలు అంటారు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుడు తగు హెచ్చించినప్పుడు ఆయన బలిష్ట దీన మనసు తగు సమయం దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. బలిష్టమైన మన ఎవరు సమయం వస్తుంది ప్రభా, జీవించండి ప్రభా, ఇగో నిన్ను కలిగి ఉన్నాను ప్రభా, ఎప్పుడైనా ఒక సమయం ఇస్తాను, తరుణం ఇస్తావు ప్రభా, చూస్తూ ఉండాలి, ఆయన బలిష్ట చేస్తూ ఉండాలి. స్థుతి నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను కూడా ఇలా నీ వైపే నేను చూస్తున్నాను ప్రభా, ఆయన మనకిస్తాడు. ఉన్నాడు తగు సమయంలో, సమయం వచ్చేవారు ఉండగలుగుతున్నావు, మాట వినగలుగుతున్నావు, ఆయన ఇష్టానుసారంగా నడిచేవారిగా ఉండాలి. అదంటారు ప్రకటన 1:3 ఈ ప్రవచనం విని రాయబడిన వారు అందులో రాయబడిన మొత్తం మనము జాగ్రత్తగా గ్రహించి నడుచుకునే వారిగా ఉండాలి. మన కొరకు రాయించిన ఈ జీవ గ్రంథంలో ప్రతి మాటను మన ఆలోచించే వారిగా ఉండాలి. సమీపించిన వాక్యము ధన్యుడు. మనం గైకొంటున్నామా వాక్యాన్ని, మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? మనకి సమయం లేదు, సమయం కాదు, విలువైన ఈ సమయం, ఈ దినం, ఈ రోజు ఎంతో గొప్పది ప్రభువా.
దీన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, దీన్ని బట్టి ఘనపరుస్తున్నాను. సాతానుడు సమయం లేదండి, వాడికి సమయం లేదని ఏమంటున్నాడు? కొంచెమే ఉంది సమయం, తిరుగుతున్నాడు. ప్రకటన 12 కొంచెమే ఉందట. క్రోధము గలవాడై మనమే కూడా వాడు వాడేమంటున్నాడు? వాడికి ఎంత ఉంది? మనకైతే ఎంతో సమయం ఉంది ఇంకా. మరి సమయాన్ని మనం ఏ విధంగా ప్రకారం జీవించగలుగుతున్నాం? ఇష్టాన్ని నెరవేర్చే వారిగా, లేఖల ప్రకారం జీవించే వారిగా ఉన్నామా? కాబట్టి విలువైంది ప్రియులారా, విలువైన సమయాన్ని మనం ఉండాలి. చూస్తున్నాం. మన లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, మన కళ్ళ ముందు జరిగినా కూడా శ్రద్ధగా ఉంటున్నాం. ఇంకా ఎంతో విలువైన సమయం సమయాన్ని పొందుకుంటూ నిజంగానే ప్రభు జీవ వాక్యం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఆయన ఆజ్ఞ మనం జీవించాలి. పౌలుగా పత్రిక 1:23 ఏమంటున్నాడు చూడండి. మీరు ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణను శ్వాసము సువార్త చెప్పబడుతూ ఉంది. వినగలుగుతూ ప్రకారంగా జీవించగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం జాగ్రత్తగా పాటించాలి. నిజంగానే ప్రభు జీవించగలుగుతాం. ఎవరికి లేదు ప్రభు సమయం. పాదాల ఆయన మనకి కాబట్టి సమయాన్ని ఆయనకి సమర్పిస్తున్నాడు. నాకు సమయం లేదు. ఈ విలువైన దైవదాసులు లోకాన్ని విడిచిపోతుంది. నా భక్తి ఏ పాటిది ప్రభు? సరైన భక్తి చేసుకుంటూ మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రభు నా తన లేఖనాల ప్రకారంగా జీవిస్తాను ప్రభు. నీ మాట ప్రకారంగా నడుస్తాను ప్రభు. ఆయన కాదని కన్నా మనం భయంకర అలాంటి జీవితం జీవించ ఆయన కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. శ్రేష్ఠమైన నామాన్ని నాకు సమయం వస్తున్నప్పుడు లేదు మా కళ్ళ ముందు జరుగుతుంది. ఎలాంటి నమ్మకం ఉన్నాను ప్రభు. కాల సమయంలో ప్రకారంగా జీవిస్తాను. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి స్వీకరిస్తున్నాను. ప్రభు నాకు దయచేసి శుద్ధాత్మ ద్వారా ప్రభు చెప్పండి. జీవించాలని ఆత్మీయ మంచిది.
ప్రయోజనాలకు చేసుకుంటున్నాను. అలాగే పవిత్రత అనేది మీరు కదా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, సర్వకృపానిధి మా పరమ మరి నీ చేతిలోనే జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది, మా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి, మా దేవాని ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. మంచి వాక్యాన్ని మంచి పాటలను మనం మరికొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. వాక్యంలో కలుగు ముందుగా అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు ప్రేమ కలిగిన మా దేవుడు, మా తండ్రి, బంగారు పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా, ఇంతవరకు నీ సన్నిధిలో ఉంచి నిలబెట్టి ప్రభా ఇట్టి రీతిగా నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా తండ్రి, నేను పాటలు లేదు మీరే మహిమ ఘనత ప్రభావాలు ఉన్నారు. ఇప్పటివరకు మీ దాసులు చెప్పిన ప్రతి మాటను ప్రభా తండ్రి మాకును చెప్పి తీసుకుని ప్రభా బిడ్డలు శ్రద్ధగా విన్నారు ప్రభా. మరి ఈ సమయంలో కొద్ది నిమిషంలో ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఈ యొక్క మాటలు మేము ధ్యానించుకొని చూడగా ప్రభా
మీరే మాకు తోడుగా ఉండండి దేవా తండ్రి. నాయన మేము పలుకుతున్నటువంటి ప్రతి మాటను కూడా తండ్రి చక్కగా అర్థం అవ్వలాగా తండ్రి వారి హృదయంలో ప్రభా తండ్రి నాయన ఎట్టి రీతిగా దాన్ని తీసుకోవాలి తండ్రి. అటు రీతిగా నేను చెప్పులాగా మీరు నాకు సహాయం దయచేయండి. ఈ కృపతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఎక్కడ కూడా తండ్రి నిద్రాత్మక అధికారం లేదు దేవా. అటు వాటిని లయపరచండి దేవా. మీరే తోడుగా ఉండి నడిపించమని ఆదరించేంత వరకు తోడుగా ఉండి నడిపిస్తారని చెప్పి నమ్మకం ప్రార్థించుకుంటూ నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడికి వచ్చినాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. చాలు చూడండి, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను. ఎవరంట స్వస్థపరిచేది? దేవుడే. ఆయన దగ్గరికి మరలుదము రండి. నువ్వు ఏ బాధలో ఉన్నావో తెలియదు, కానీ నువ్వు ఏ సంఘటనలో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఏ బాధలో ఉన్నావో ఇక్కడ మనుషులకు తెలియకపోవచ్చు. నీకున్నటువంటి శ్రమ ఏమై ఉన్నదో ఇక్కడ మనుషులకు తెలియకపోవచ్చు. లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు ఎవ్వరికి తెలియకపోవచ్చు. లేకపోతే నీ శరీరం అంతా ఏ రీతిగా పాడైపోయి ఉన్నదో మనుషులకు తెలియదు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ శరీరం అంతటి నేను ఎట్లా చెడగొట్టుకుని ఉన్నావో తెలుసు. చెడు వ్యసనాలకి ఏ విధముగా నువ్వు బానిస అయి ఉన్నావో దేవుడికి తెలుసు. అటువంటి వాటన్నిటి నుంచి మరలుదము రండి. ఏమని చెప్తున్నాడు? యెహోవా యొద్దకు మరలుదము రండి, అటువంటి వాటన్నిటి నుంచి విడిపించుకున్నటకు ఆయన దగ్గరికి వెళదాము మనం అని చెప్పి చూస్తున్నాడు. చూడండి, ఆయనలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప సంఘటన ఏంటంటే, అనేక సంఘటనలు ఉన్నాయి ఆయన చేసినటువంటి గొప్ప సంఘటనలు. వాటిలో ఒక గొప్ప సంఘటన ఏంటంటే, దేనినైతే మనము పాడు చేసుకొని ఉంటామో, దేనినైతే మనం దాన్ని పనికి రాకుండా చెడగొట్టుకొని ఉంటామో, పాడు చేసుకోవటము మన పని అయితే దాన్ని తిరిగి బాగు చేయటము ఆయన పని. మన శరీరమునే తీసుకున్నాము. మన శరీరమును మనం ఏ విధంగా పాడు చేసుకుంటున్నాము, పాడు చేసుకోవటము మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. మన చేతులారా మనము చెడగొట్టుకుంటున్నాం. మన చేతులారా అనేక రకమైనటువంటి వాటికి బానిసలుగా చేసుకుంటున్నాము. త్రాగుడికి బానిసలు చేస్తున్నాము మన శరీరాన్ని కదా. అనేక విధములైనటువంటి వాటికి మన శరీరాన్ని బానిసలుగా మనం చేసేసి పాడు చేసేస్తున్నాం, చెడగొట్టేస్తున్నాం. చెడగొట్టడము మన పని అయితే మన శరీరాన్ని బాగు చేయడము, శరీరం ఒక్కటే కాదు ఏదైనా కానీ పాడు చేయడము మన పని అయితే దాన్ని బాగు చేయవాడు ఆయనే. యెహోవాయే బాగు చేయవాడు. చెడగొట్టుకోవటం నీ స్వభావం అయితే ఆయన బాగు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది చెడిపోయింది, దేనికి పనికిరాదు, నా శరీరము పాడైపోయింది, మద్యముతో నిండిపోయి ఉన్నది, అనేక రకమైన వ్యసనాలతో నేను బానిసలైపోయాను, వాటికి దాని నుంచి నేను విడిపించుకోలేను అనుకుంటున్నావేమో, దాని నుంచి నేను తప్పించుకోలేను అనుకుంటున్నావేమో. ఎంతో గొప్ప బానిసలైనటువంటి వారు, చివరి స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వారు, చివరి స్టేజ్ లోకి వెళ్ళి నేను చనిపోతానని తెలిసి కూడా అదే మద్యానికి బానిసలైనటువంటి వారిని కూడా దేవుడు రక్షించుకుంటాడు, దేవుడు బాగు చేసుకుంటాడు. మరణ పంచుల్లోకి వెళ్ళినటువంటి వారిని కూడా దేవుడు మరలా తిరిగి బాగు చేసుకుని సత్తా కలిగినటువంటి వాడు కదా. మరి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నేను పనికిరాను దేవుడికి అని అనుకుంటున్నావు? పగిలిపోయాను నేను, నా హృదయము పగిలిపోయింది, చిన్న చిన్న విషయాలకే నా హృదయము పగిలిపోయింది అని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి నువ్వు చేసేటువంటి దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో, ఆయన చేతులతో, ఆయన ఆకారంలో నిన్ను చేసుకున్నాడు కదా. చేసుకున్నట్టు అంటే ఆయనని నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేటువంటి మరుల నిమిత్తము ఆయన నామానికి మహిమ తెచ్చే విధముగా ఉన్నాయా, లేకపోతే ఆయన నామానికి అవమానం తెచ్చే విధముగా ఉన్నాయా అని ఆలోచిస్తే మనం చేసే ప్రతి పని కూడా ఆయన నామానికి అవమానం తెచ్చే విధముగానే. మరి చిన్న చిన్న వాటికే మన గుండెలు పగిలిపోయినాయి అని చెప్పి మనం బాధపడుతున్నాం. చిన్న చిన్న వాటికే మనం గుండెలు ఆ విధముగా, ఏది నా గుండె ఏం పనిచేయట్లేదు, నాకు దడ ఎక్కువైపోతుంది నేను చేసేటువంటి పని వల్ల, లేకపోతే నేను చేస్తున్న ఉద్యోగం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి నా గుండె నాకు ఏమైపోతుందో కూడా తెలియట్లేదు అని చెప్పి అనుకుంటాం. మరి చిన్న చిన్న వాటికే నీ గుండె పగిలిపోతుంది. మరి నువ్వు చేసేటువంటి అతిక్రమముల నిమిత్తము, నువ్వు చేసేటువంటి పాపాలు, ఇవన్నిటిని బట్టి ఆయన గుండె ఏమైపోవాలి? నువ్వు చేసేటువంటి పనులను బట్టి ఆయన గుండె పగిలిపోవాలి. కానీ నువ్వు ఏదైతే పాడు చేసుకుంటున్నావో, పాడు చేసుకోవటం నీ స్వభావం అయితే దాన్ని తిరిగి బాగు చేయటం నా స్వభావం అని చెప్తున్నాడు. ఆయన స్వభావం అది, కానీ మన స్వభావము ఆయన తిరిగి బాగు చేసినా కానీ మరలా చెడగొట్టుకునేటువంటి స్వభావం.
అది మాత్రమే కాదు, మనం దేనినైతే పోగొట్టుకుంటామో పోగొట్టుకున్న దానిని, పోగొట్టుకోవడం మన స్వభావం అయితే పోగొట్టుకున్న దాన్ని తిరిగి వెతికి ఇవ్వటము. ధనము పోయిందని చెప్పి బాధపడుతున్నాం మనం, ఆస్తులు పోయినాయని బాధపడుతున్నాము, అంతస్తులు పోయినాయని బాధపడుతున్నాము, లేకపోతే మనకు రావాల్సిన డబ్బులు రాలేదు అని చెప్పి బాధపడుతున్నాము. అవి ఎందుకు రాలేదు ఆయనకు తెలుసు. అవి ఎందుకు ఎలాగైనా మనం వదిలేసుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, అది నాకు రాదులే, ఇంకా పని వదిలేద్దాం అనుకుంటాం. ఆ ఇల్లు నాకు రాదులే, ఇక నాకు గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పి మనం వదిలిపెట్టేస్తాం. కానీ వదిలిపెట్టేయటం మన స్వభావం, రాదులే అనుకోండి. కానీ ఏదో ఒక విధంగా ఇవ్వాలి అనేటువంటిది ఎలా ఇస్తాడండి? మనం అడగాలి. ప్రభు, దాన్ని నేను పొందుకోలేకపోతున్నానని చెప్పి నువ్వు కాముగా ఉంటున్నావు, అడగక నేను పొందుకోలేకపోతున్నావు. కానీ నువ్వు ప్రభు సన్నిధిలో అడిగితే, ఆయన సన్నిధిలో నాకు అది కావాలి, నేను అది కోరుకుంటున్నాను, కానీ నాకు రావట్లేదు, నేను దానిని కోల్పోతానేమో అనేటువంటి భయం నాకు కలుగుతుంది. కనుక నాకు అది ఇవ్వు ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. కనుక పోగొట్టుకోవటం నీ స్వభావం అయితే దాన్ని తిరిగి వెతికి ఇవ్వటము ఆయన స్వభావం. దాన్ని బట్టి నువ్వేమి చేయాలంటే, ప్రభువా, ఈ పాపములు నేను చేసి ఉన్నాను, ఈ పాపములన్నిటితో నేను నిండి ఉన్నాను, దయతో నన్ను మన్నించు, నీ కోపము నా మీద నుంచి తీసివేయ్యా అని చెప్పి అడిగితే, ఆయన కోపము ఏదైతే నీ మీద ఉన్నదో ఆ కోపము మరలా ఏమంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మరలుదము రాండి, నీకు మీద కోపం ఏదైతే ఉన్నదో చూసారా, ఆ కోపము మరలి ఏమవుతుందంటే కృపగా మారి ఆ కృప నీ మీద కృమ్మరిస్తుంది. చూడండి, కోపం ఏదైతే ఉన్నదో అది మరలి ఏమవుతుంది, కృపగా మారుతుంది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నీ యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళి నేను అతిక్రమంలో ఇవి నా పాపములు ఇవేయా అని చెప్పి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించినప్పుడు నీ మీద ఉన్నటువంటి కోపం అంతటిని క్షణంలో పోతుంది. కోపం ఎంతసేపు ఉంటుందంట ఆయనకి? క్షణం మాత్రమే ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలము. నువ్వు ఎంత జీవిస్తావో అంతకాలము కూడా ఆయన యొక్క ప్రేమ నీ మీద నిలిచి ఉంటుంది. కోపపడుతున్నాడని చెప్పి ఎందుకు బాధపడుచున్నావు? ఆయన కొడుతున్నాడని చెప్పి ఎందుకు బాధపడుచున్నావు? శ్రమలు కలిగిస్తున్నాడని ఎందుకు బాధపడుతున్నావు? ఆ కోపము క్షణం మాత్రమే ఉంటుంది. దానికి నువ్వు తగినట్టుగా ప్రార్థించి, తగినట్టుగా ఆయనకు లోబడి జీవించినట్లయితే దాని నుంచి విడిపించబడతావు. ఆ కోపం ఏమవుతుంది? మరలి కృపగా మారి అట్టి కృప నీ మీదకి కుమ్మరింపబడుతుంది. చూడండి తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ, ఆయన వద్దకు మరలుదము రాండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. తర్వాత ఆయన మనలను కొట్టును, ఆయన మనల్ని కొడతాడు, బాగు చేస్తాడు. ఇప్పుడు తల్లి బిడ్డల్ని కొడుతుంది. తల్లి బిడ్డల్ని కొట్టినంత మాత్రాన ఆ తల్లికి బిడ్డ మీద కోపం ఉన్నట్ట, లేకపోతే ఆ బిడ్డ మీద తల్లికి ద్వేషం ఉన్నట్లా? కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, బిడ్డల పట్ల వారు కోరుకున్న అమ్మాయి అనుకోండి, అమ్మాయి కాకుండా అబ్బాయి పుడితే వారికి కోపం నిజంగానే ఉంటుంది. కొడుతున్నారు, తిడుతున్నారు పిల్లలు, లేకపోతే కొంచెం వయసు వచ్చినాక తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తున్నారు వారికి దూరంగా. ఎందుకు? వారు కోరుకున్న అమ్మాయి, కానీ అక్కడ పుట్టింది అబ్బాయి. ఆ ద్వేషము పెరిగిపోతుంది. అటువంటి వారిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి వారే ఉంటున్నారు ఈ రోజుల్లో. చూస్తున్నట్లయితే నిజంగా ప్రేమ చూపించేటువంటి వారు తక్కువ అయిపోయారు. ఒక తల్లి బిడ్డని కొడుతుందంటే ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటేనో, నాకు తెలిసినంత వాటికైతే ఏ తల్లికైతే గొప్ప ప్రేమ ఉంటుందో ఆడ బిడ్డల మీద, వారి మీద తిరిగి ఆ కోపాన్ని చూపిస్తారు. చాలా మందికి ఈ రోజుల్లో ప్రేమ పొంగిపోయినట్టుగా కోపం కూడా పొంగిపోతుంది. ప్రేమ పొంగిపోవటం అంటే తెలుసు కదా. ఇక ప్రేమ వస్తే బిడ్డల మీద వారికి హద్దులుండవు. ఇక ప్రేమ చూపించడానికి హద్దులుండవు. ప్రేమ చూపించడానికి బుగ్గలు గిల్లుతారు కదా, ఎత్తుకుంటారు, ఆడిస్తారు. ప్రేమని ఏ విధంగా కనబరుస్తారో చూడండి తల్లులు వారి బిడ్డల పట్ల. ప్రేమించేటప్పుడు ఆ విధంగా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తున్నారో ఈ దినాల్లో అంత కోపాన్ని బిడ్డల పట్ల చూపిస్తున్నారు. తల్లే ప్రేమించాలి, తల్లే కొట్టాలి, తప్పులేదు. మరి తల్లికి కొట్టినంత మాత్రాన తల్లికి బిడ్డల మీద కోపం ఉన్నట్లా? కాదు. ఇప్పుడు పక్కింట్లో ఒక బిడ్డ మట్టిలో ఆడుకుంటా ఆ మట్టినే తింటా ఉన్నాడు అనుకోండి, చూసి నువ్వేమంటావు? కొడతారా? కొడితే మళ్ళీ వాళ్ళు మన మీదకి ఏమొస్తారా అని చెప్పి ఏమనుకుంటాం? చూసి మన ఇంట్లో వాళ్ళని చూసి, చూడు ఎట్ట తింటున్నాడు మట్టి, ఇంట్లో అన్నం కూడా పెట్టట్లేదు అనుకుంటా నవ్వుకుంటాం. అదే మన ఇంట్లో బిడ్డ కూడా అదే బయట మట్టిలో ఆడుకుంటా ఆ మట్టిని తింటా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? కొడతాం. వెళ్ళి కొడతామా? కొడతాము. అయ్యే భలే ఆడుకుంటున్నావురా, భలే మట్టి తింటున్నావురా, ఇక రేపు నుంచి నీకు అన్నం వండే పని లేదురా అని అంటామా? అన్నం కదా. వెళ్ళి ఏం చేస్తాము? కొట్టి 2 దెబ్బలు వేసి అట్లా చేయకూడదని చెప్పి. మరి యేసు ప్రభు వారు కూడా అంతే.
మరి పక్కింటి పిల్లోడు అయితే చేస్తే నవ్వుతాం, మన పిల్లోడు చేస్తే కొడతాం. మరి ఆయన కూడా అదే చేస్తున్నాడు. నువ్వు చేసినటువంటి తప్పు ఏదైతే ఉన్నదో, నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో, నువ్వు చేస్తున్నటువంటి తప్పునన్నిటిని బట్టి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను కొడతాడు, మరలా తిరిగి దగ్గరికి చేర్చుకుంటాడు. కొట్టేటువంటి వాడు ఆయనే, మరలా నిన్ను చేర్చుకునేటువంటి వాడు కూడా. గొర్రెలన్నీ కూడా ఒక లైన్ లో వెళ్తా ఉంటాయి, తెలుసు కదా. గొర్రెలు ఎట్లా వెళ్తాయో, గొర్రెలు మందగా వెళ్తున్నప్పుడు ఆ మంద గొర్రెలతో వెళ్తున్నటువంటి సమయంలో గొర్రెలన్నీ లైన్ లో వెళ్తున్నా ఒక్కొక్కసారి కాపరి మాట వినవు, చక్కగానే వెళ్తాయి లైన్ లో. ఒక్కొక్కసారి మాట వినవు. మాట వినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర దుడ్డు కర్ర ఉంటది కదా, అది తీసుకొని వాడి కాళ్ళ మీద వేస్తారు. కాళ్ళ మీద వేస్తే అవి చక్కగా ఒకసారి లైన్ లోకి వస్తాయి. ఒక్కొక్కసారి ఏమైందంటే కొట్టినప్పుడు వాటి కాళ్ళకి గాయాలు అవుతాయి. గాయాలైనటువంటి సమయంలో ఏం చేస్తారంటే వారు ఆ కాపర్లు వాటిని తీసుకొని వాటికి మందు పూసి కట్టుకట్టి వాటిని ఎక్కడ ఎక్కించుకుంటారు? భుజాల మీద ఎక్కించుకుంటారు. చూడండి, తప్పు రావాలో వెళ్తున్నాయని చెప్పి వాటిని కొడతారు. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏమంటారంటే క్రైస్తవులు అనగాలని ఏమంటారు? వాళ్ళని గొర్రెలు అని అంటారు. ఏమంటారు? గొర్రెలు అంటారు. అఫ్ కోర్స్ అవ్వచ్చేమో, మనం గొర్రెలమే అనుకుందాం. మనము గొర్రెలమైనప్పుడు మనలందరినీ కూడా గొర్రెలు అంటున్నారు. నీవు నన్ను కూడా గొర్రెలు అంటున్నారు. ఒక మందగా ఉన్నాము కాబట్టి మనల్ని గొర్రెలు అని చెప్పి పిలువబడుతున్నారు. కానీ ఆ గొర్రెల కాపరి ఎవరు? ఆయనను మర్చిపోతున్నారు. గొర్రెలు అని చెప్పి మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు. కానీ ఆ గొర్రెలు నడిపిస్తున్నటువంటి కాపరి ఉన్నాడు, ఆ కాపరి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఆ గొర్రెల కాపరి అయినటువంటి వాడు మరణించినటువంటి వారిని తిరిగి లేపగలిగినటువంటి వాడు అని చెప్పి మర్చిపోతున్నారు. గొర్రెల కాపరి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో గాయం రేపేవాడు ఆయనే, ఆ గాయాన్ని మానిపించేటువంటి వాడు ఆయనే అని చెప్పి మర్చిపోతున్నారు. ఆ గొర్రెల కాపరి అనేటువంటి వాడిని ఏదైతే మనం సాధ్యము అసాధ్యం అనుకుంటున్నామో అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యము చేసేటువంటి దేవుడు అని చెప్పి మర్చిపోతున్నారు. తెలియక వాళ్ళకి ఇటు రీతిగా గొర్రెల మంద అని చెప్పి పిలుస్తున్నారు. గొర్రెల మందలమే, కానీ మన కాపరి మనల్ని దుడ్డు కర్రతో ఒక దెబ్బ వేసి, ఏదైనా తప్పు మార్గంలో మనల్ని వెళ్తుంటే దుడ్డు కర్రతో ఒక తప్పుడు మార్గంలో మనం నడుచుకుంటున్నామని చెప్పి ఒక కర్రతో దెబ్బ వేసి మరలా మనల్ని మనం మార్చుకోవాలని చెప్పి, మనల్ని మనం సరిచేసుకోవాలని చెప్పి, మనము తప్పుడు దోవల నుంచి విడిపించుకొని సరైన మార్గంలో నడుచుకోవాలని చెప్పి మన కాపరి మనల్ని ఏం చేస్తాడు? ఒక దుడ్డు కర్రతో ఒక దెబ్బ వేసి సరైన మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు. చూడండి, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు మన కాపరి. మన కాపరి ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. మనం బాధపడితే చూడలేడు, మనం గాయపడితే మన గాయాలని కట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒక త్రాగుడి ద్వారా బానిసలు అయ్యి నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటే ఆ శరీరాన్ని బాగు చేసి మరలా తిరిగి ఆ వ్యసనాలకి, ఆ యొక్క బానిసత్వానికి నువ్వు మరలా పడిపోకూడదని చెప్పి నేను మరలా చక్కగా బాగు చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు చెడిపోవటం ఆయనకి అస్సలా ఇష్టం లేదు. నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. కనుక నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళి కూర్చొని ఏదో వింటున్నాము వస్తున్నాము కాదు, పాటలు పాడుతున్నాము చక్కగా నిద్రపోతున్నాము కాదు, నిద్రపోవటానికి కాదు మనం వెళ్ళాల్సింది. అక్కడ వెళ్ళేటువంటి మాటల్ని చెప్తున్నాము వినటానికి కాదు మనం వెళ్ళాల్సింది. విన్న మాటల్ని నెవరు వేసుకుంటా మనం జీవించాలి. నెవరు వేసుకుంటా అదే మాటల్ని అనేకులకి తెలియజేసే విధముగా మనం దేవుని సన్నిధిలో మనము ఎదగాలి. అప్పుడు ఎదిగేటువంటి వారముగా ఉంటే ఆయన ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో అది మరలా నీ మీదకి ఏమొస్తుంది? కృపగా అది కుమ్మరిస్తుంది. కృపగా నీ మీద కుమ్మరించబడుతుంది అది. కనుక చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు చేతి దాకా తెచ్చుకొని మరలా ప్రభువుకు దూరం అయిపోయి వారు వాటిని కోల్పోతున్నారు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోని అనియు వెలివేయబడినదనియు పేరు పెట్టుచున్నారు. ఏమని పేరు పెట్టుచున్నారంట? లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. చూడండి, అందరు ఏం పేర్లు పెడుతున్నారు? మనం చెప్పుకున్నాం చూడండి. కొత్త పేర్లు పెట్టి వాళ్ళ పేరు వారు మర్చిపోయేలా చేస్తున్నారు మనుషులు కదా. వాడు దేనికి పనికిరాని వాడని చెప్పి పేర్లు పెడుతున్నారు. వాడికి ఉద్యోగం లేదు అని చెప్పి పేర్లు పెడుతున్నారు. వాడికి పెళ్లి కాలేదు అని చెప్పి పేర్లు పెడుతున్నారు.
లేకపోతే వాడు దేనికి పనికిరాడు అని చెప్పి పేర్లు పెడుతున్నాడు. ఆ పేరు పెట్టుకున్న వాడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీ పేరేంటి అని అడిగితే వాడి పేరు వాడే మర్చిపోయేటువంటి స్థితికి జారిపోతున్నాడు కదా. ఎవరు నీకు ఏ పేరు పెట్టి పిలిచినా సరే, నీకు ఉద్యోగం రాదు అని చెప్పినా సరే, నీకు వివాహం అవ్వదు అని చెప్పినా సరే, నీ ఆరోగ్యం ఇంతే ఉంటుంది, నువ్వు బాగుపడవు అని చెప్పినా సరే, ఏ వైద్యుడు కూడా నీకు ఏ మాత్రము నీకు హోప్స్ ఇవ్వలేను, నేను చేతులు ఎత్తేస్తున్నానని చెప్పి ఏ డాక్టర్ చెప్పినా సరే, ఏం చెప్తున్నాడు తర్వాత? అయితే నేను నీకు అన్ని కలుగు చేస్తాను, ఆరోగ్యము కలుగు చేస్తాను, ఉద్యోగము కలుగు చేస్తాను, రోగము నుంచి విడిపించబడతావు, నేను నీకు వివాహము చేస్తాను, నేను నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, నేను నీకు మంచి స్థానంలో ఉంచుతాను, నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను అని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? నేను నా ప్రభు చాలు. ఆర్ఆర్కే మూర్తి గారు అనే ఒక అతను ఒక పుస్తకం రాశాడంట. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే నేను నా ప్రభు. ఏంటంట? నేను నా ప్రభు. చూడండి, ఎవరు వద్దు ఇంకా నాకు, నేను నా ప్రభు చాలు అని చెప్పి నువ్వు ప్రార్థించుకో. నేను నా ప్రభు చాలు, నాకు ఎవరు అవసరం లేదని చెప్పి నువ్వు ప్రార్థించుకో. నేను నా ప్రభు చాలు అని చెప్పి ప్రార్థించుకున్న తర్వాత మరలా సాయంత్రం వచ్చి ప్రభు దగ్గర, అయ్యా నేను నువ్వే కాదయ్యా, నేను నా భర్త నువ్వు అని చెప్పి అడగొద్దు. మరలా అయ్యా అట కాదయ్యా, నేను నా భర్త నా పిల్లలు నువ్వయ్యా, కాదయ్యా మా అత్త కూడా ఉందయ్యా. మళ్ళా ఎవరున్నారంట? వాళ్ళ అత్త ఉందంట. ఆయన గుంపుకు దేవుడు కాదు, ఇక్కడ కూర్చున్న గుంపు అందరికీ ఒకటే కాదు దేవుడు, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆయన దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో నీకు, నీ భర్తకి, నీ బిడ్డలకి, అందరికి ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఆయన దేవుడై ఉన్నాడు. కనుక నీకు నీ దేవుడికి మధ్య ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా దేవుడై ఉన్నాడు ఆయన. నీకు నీ బిడ్డలకి, నీకు దేవుడికి మధ్య ఎవరు ఉండకూడదు, నీ బిడ్డలకి దేవుడికి మధ్య ఎవరు ఉండకూడదు, నీకు నీ భర్తకి మధ్య ఎవరు ఉండకూడదు. ఆయన నాకు దేవుడై ఉన్నాడు, నేను ఆయన నాకు చాలు. ఏ లోకమంతా ఏమైపోయినా పర్లేదు, ఈ లోకమంతా నశించిపోయినా పర్లేదు, ఈ లోకమంతా నా వెనకమాల రాకపోయినా పర్లేదు, ఈ లోకమంతా నా వైపు తిరిగి చూడకపోయినా పర్లేదు, కానీ నాకెవరున్నారు? నా దేవుడు నాకున్నాడు. నేను ఆయన నాకు గడాంధకారములో నేను సంచరించినాను, అపాయము నాకు రాదు. ఎందుకు? నాకు ఆయన తోడై ఉన్నాడు కనుక ఏ అపాయము నాకు రాదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా దేవుడు నాకుంటే చాలు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి జీవిస్తావో, నీకు కాదు అని చెప్పినటువంటి దానిని కూడా సాధ్యం చేసేటువంటి దేవుడు ఆయన. నీవు దేవునితో కనెక్ట్ అయి ఉన్నటువంటి సమయంలో నీకు ఉద్యోగం రాదని చెప్పినప్పటికీ కూడా, ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా, నీవు నీ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావు. నీకు నీ దేవుడి మధ్య మరి ఎవ్వరూ లేరు కనుక, నీవు నీ దేవుడితో ఉన్నావు కనుక దేవుడే నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. వివాహము కాదని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వివాహము కాదని అన్నటువంటి వారికి నీవు దేవుడికి మధ్య కనెక్ట్ అయి ఉన్నావు, నీ మధ్యలో ఎవ్వరు లేరు కనుక దేవుడే చక్కటి వివాహాన్ని జరిగిస్తాడు. చూడండి, ఆలోచించాలి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఆరోగ్యం అంటే శరీరానికి ఒకటేనా ఆరోగ్యము? ఆరోగ్యం అంటే శరీరానికే కాదు, శరీరము చక్కగా ఉంటుంది, శరీరము బహు అందంగా కనిపిస్తుంది, శరీరములో ఏమాత్రం అనారోగ్యం ఉండదు, కానీ మానసికంగా అనారోగ్యం అయిపోతున్నారు. మానసికంగా అనారోగ్యాలైపోతున్నారు. ఎందరినో చూస్తున్నాం ఈ రోజున. శారీరకంగా అంత బాగున్నా, శారీరకంగా చక్కగా ఏ మాత్రము లోపము లేకుండా చక్కగా కనపడినప్పటికీ కూడా మానసికంగా వారు కృంగిపోతున్నారు. శరీరం అందంగా కనిపించినప్పటికీ కూడా మరి బుర్రలు వారికి పని చేయట్లేదు. చాలా మందిని మనం చూసుకున్నట్లయితే అందంగా కనిపిస్తారు, చక్కగా ఉంటారు, చూడటానికి చూడముచ్చటగా ముద్దొచ్చే విధంగా కనిపిస్తారు, కానీ వారి నోటి ద్వారా మాట్లాడలేరు, చెవుల ద్వారా ఏ వైద్యుడు వారికి సహాయం చేయలేడు, ఏ వైద్యుడు వారికి సహాయం చేయలేరు, ఏ వైద్యుడు వారికి హోప్స్ ఇవ్వలేరు, ఏ వైద్యుడు కూడా వారిని వినపడనటువంటి చెవుల్ని వినపడేలాగా చేయలేడు, మాట్లాడలేనటువంటి నోరుని మాట్లాడేలాగా చేయలేడు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు మన దేవుడు ఇక్కడ? నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ యొక్క శ్రమ నీకున్నా గానీ, ఏ యొక్క అనారోగ్యము నీకున్నా గానీ, ఏ యొక్క రోగము నీకు కలిగినా గానీ నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని సెలవిస్తున్నాను.
నీకున్నటువంటి కీడులన్నిటి నుంచి నేను తప్పిస్తాను, నడినెత్తి నుంచి అరికాలు వరకు నేను నిన్ను తాకి స్వస్థపరుస్తాను అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. మరి అటువంటి స్వస్థత కార్యాన్ని మనం చూడాలంటే, అటువంటి దానిని మనం పొందుకోవాలంటే ఈ లోకం నుండి మరలి మనం ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా యొద్దకు రండి, మరలుదము రండి యెహోవా యొద్దకు, ఆయన మనల్ని స్వస్థపరచుదును అని చెప్పి సెలవిస్తున్నాడు హోషేయ గ్రంథంలో. మరి అటువంటి వారిగా మనం ఉండాలి, ఆయన దగ్గరికి చేరేటువంటి వారిగా ఉండాలి, ఆయనకి సంబంధించినటువంటి వారిగా, ఆయనకి చేరువుగా ఉన్నటువంటి వారమైతే ఆయన గొప్ప కార్యములు మన పట్ల చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు లేడు నీకు. గాయము రేపువాడును నేనే, ఆ గాయమును మాన్పువాడును నేనే, మరణం తెచ్చేవాడును నేనే, మరణించినటువంటి వారిని తిరిగి లేపువాడును కూడా నేనే అని సెలవిస్తున్నాడు. ప్రభువా, నీ కృప నాకు తోడుగా ఉన్నది, నీ కృప నా వెంబడి ఉన్నది కనుక నేను దేనికి భయపడను, ఏ అపాయము నాకు కలిగినా నేను దేనికి భయపడను. కారణం ఏంటంటే నీకు నాకు మధ్య మరి ఎవ్వరు లేరు, నీకు నాకు మధ్య మన యొక్క బంధం ఏదైతే ఉన్నదో నీవు నాకు సహాయము చేస్తావు అనేటువంటి విషయంతో నేను నీకు కనెక్ట్ అయి ఉన్నాను. నీవు నాకు తోడై ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మోషేకి ఎలాగైతే నువ్వు తోడుగా నడిపించావో అదే విధముగా నాకు తోడై ఉండి నడిపిస్తావు అని చెప్పి నేను నమ్ముచున్నాను అని చెప్పి ప్రార్థించుకోవాలి. తగిన సమయం కోసం ఎదురు చూడాలి. అడిగిన వెంటనే మనకు రాలేదు, జవాబు పొందుకోలేదు, స్వస్థత పడలేదు అని చెప్పి బాధపడొద్దు. దేవుడు ఆశీర్వాదములు నాకు అడిగిన వెంటనే ఇవ్వలేదు అని చెప్పి బాధపడొద్దు. తగిన సమయం వస్తే దేవుడు ఖచ్చితంగా హెచ్చించే విధముగా చేస్తాడు. ఎవరుని కూడా దావీదుని ఎన్ని సంవత్సరాలు పట్టింది రాజు అవడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? నోరులు లేవు, ఆకలి అవుతున్నాయి. తగిన సమయం వచ్చినప్పుడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. తగిన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. యోసేపుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని పట్ల నిజాయితీగా నిలబడ్డాడు. శ్రమలన్నిటి నుంచి వాటన్నిటిని ఓర్చుకున్నాడు కనుక తగిన సమయంలో ఐగుప్తు దేశానికి అధికారిగా అయ్యాడు. చూడండి, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేని నిమిత్తము ఎవరు ఏదైనా నీకు రాదు, నీకు కాదు, నీకు కూడదు అని చెప్పి ఏ మనుషులు ఎవరు చెప్పినా గానీ, నీకు ఉద్యోగం రాదు అని వాళ్ళు చెప్పినా గానీ దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. కనుక భయపడొద్దు. ప్రభువా, నీవు నాకు తోడై ఉన్నావు, నీ కృప నాతో ఉంది, నా మీద ఉన్నటువంటి కోపం ఏదైతే ఉన్నదో ఆ కోపాన్ని మళ్లించి ఏమంటున్నా, ఆ కోపాన్ని మరలి నా మీద కృప కుమ్మరించు ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తే ప్రభు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, నేను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నేను చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ప్రభువా, వాటన్నిటి నుంచి క్షమించు. నన్ను గాయపరుచుకున్నటువంటి నా శరీరాన్ని, నేను గాయపరుచుకున్నటువంటి నా శరీరాన్ని గాయపరుచుకోవటము, పాడు చేసుకోవటము నా స్వభావం అయితే దాన్ని బాగు చేయటము నీ స్వభావం కదా తండ్రి. దానిని స్వస్థపరిచేటువంటి వాడు నువ్వు కదా ప్రభువా, దానిని మార్చయా అని చెప్పి మనందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. ఇంతవరకు నీ సజీవ లేఖలు ఉంచుకొని క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. మేము అయితే ప్రభా తండ్రి నీ వద్దకు మరల లేకపోవచ్చున్నాము ప్రభా, ఈ లోకంలోనే మేము పడిపోవచ్చున్నాము ప్రభా, లోకం వైపే చూస్తున్నాము తండ్రి. దేవా, ఇక్కడ సెలవిస్తున్నారు తండ్రి, యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు అని చెప్పి సెలవిస్తున్నారు. దేవా, నిన్ను స్వస్థపరిచేవాడు నువ్వే కదా ప్రభా, మమ్మల్ని స్వస్థపరిచేవాడు నువ్వే కదా తండ్రి, మమ్మల్ని బాగు చేయవాడు నువ్వే కదా ప్రభా. మేము ఏదైనా తప్పు చేస్తే కొట్టి మరలా దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు కూడా నువ్వే కదా తండ్రి. అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒక తల్లి బిడ్డల్ని ఒక దెబ్బ కొట్టిందంటే కోపం ఉందని కాదు తండ్రి, ద్వేషం ఉందని కాదు ప్రభువా, ప్రేమతో, ఎంత ప్రేమ అయితే చూపిస్తుందో తల్లి అంతే కోపముతో మరలా తిరిగి కొడుతుంది. కొట్టినంత మాత్రాన కోపము కాదు ప్రభా, తప్పు మార్గంలో నడుచుకోకుండటానికి ప్రభా నువ్వు కూడా ప్రభా మా పట్ల గొప్ప కార్యము చేస్తున్నావు తండ్రి. మా పట్ల తండ్రి నన్ను మేము తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు తండ్రి దుడ్డి కర్రతో ఒక దెబ్బ వేసి మరలా తండ్రి మమ్మల్ని తండ్రి హత్తుకునేటువంటి వాడుగా ఉన్నావు ప్రభా. మేము వెలిచినటువంటి ముళ్ళ మార్గము కూడా తండ్రి పూల మార్గముగా చేసేటువంటి దేవుడు కదా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. నీ ఆశీర్వాదములు తండ్రి మేము అడగగానే పొందుకోలేకపోవచ్చున్నాము ప్రభా.
నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తానని చెప్తున్నావు ప్రభా. నేను నీకు సమస్తము కలుగు చేస్తానన్నావు ప్రభా. నేను నీకు ధనాన్ని సమకూరుస్తానని చెప్తున్నావు. నేను నీకు ఉద్యోగాన్ని ఇస్తానని చెప్తున్నావు. నేను నీకు వివాహాన్ని కలుగు చేస్తానని చెప్తున్నావు. నేను నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్తున్నావు. నేను నీకు రోగము నుంచి స్వస్థపరుస్తానని చెప్పి సెలవిస్తున్నావు కదా ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉండండి దేవా. దేవా, మా మీద ఉన్నటువంటి కోపాన్ని తండ్రి మరలి ప్రభా కృపగా మా మీద కుమ్మరించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము దేవా. ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించండి దేవా. దేవా, ఇక నుంచి ప్రభా మేము ఎక్కడ కూడా తండ్రి లోకం వైపు మళ్ళేటువంటి వారిగా కాదు తండ్రి, యెహోవా యొద్దకు మరలేటువంటి వారిగా ఉండటకు మీరు మాకు సహాయము దయచేయండి దేవా. తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మా మధ్య మరి ఏ మనుష్యులు మాకు ఉండకూడదు దేవా. మా మధ్యన ప్రభా తండ్రి ఏ యొక్క తండ్రి అవిశ్వాసము కలగకూడదు తండ్రి దేవా. నీకు నాకు ప్రభా మధ్యన తండ్రి ఆయన గుంపుకి దేవుడు కాదు తండ్రి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవుడు అయి ఉన్నావు కదా ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మీరు మాతో ఉండండి దేవా. మాతో నడుచుకోండి ప్రభా. మేము వెలుచున్నటువంటి మార్గాల్ని సరళపరచండి దేవా. ఏ మార్గంలో మేము నడుచుకుంటున్నాము తండ్రి, ఏ ఉద్యోగం నిమిత్తం మేము వెలుచున్నామో దేవా, ఏ పని నిమిత్తం మేము ఎక్కడికి వెలుచున్నామో తండ్రి, అక్కడికి మీరు రండి తండ్రి దేవా. మమ్మల్ని బాగు చేయండి దేవా. మమ్మల్ని గణపరచండి దేవా. తండ్రి ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతామని చెప్పి మేము నమ్ముచున్నాము తండ్రి. నన్ను నమ్ముని నా ప్రజల్ని నేను ఎక్కడ విడిచిపెట్టానని చెప్పి సెలవిస్తున్నావు కదా ప్రభా. తగిన సమయం వచ్చేంత వరకు మేము వేచి చూడాలి తండ్రి. తగిన సమయంలో హెచ్చించబడేటువంటి వారిగా మేము ఉంటాము కదా ప్రభా. అంత సమయం వరకు మేము వేచి చూసి తండ్రి మీరు చూపించేటువంటి గొప్ప కార్యములను ప్రభా మా పట్ల, మా కుటుంబాలలో తండ్రి, మా సంఘాలలో అన్ని కార్యములు చూచులాగా మీరు సహాయం చేయండి దేవా. ఈ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ కంచెని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి హృదయంలో నాటుకుపోలాగిన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నన్ను మీరు తోడుగా ఉండండి దేవా. విన్న వాక్యాన్ని నెవరు వేసుకుంటూ ప్రభా వాక్యానుసారంగా జీవించలాగిన బిడ్డలకు సహాయము దయచేయమని నీ సన్నిధి నుంచి నడిపించమని ప్రార్థించుకుంటూ నజరేయుడని జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా మంచి వర్తమానం ఇచ్చిన దయచేసి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే చిన్న పాట పాడినది కానుకలు పట్టుకున్నాం. ఎవరైనా సరే ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా పాట పాడండి. ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రాక్షింపగా ధనలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రాక్షింపగా పరలోకనాథుండు నీకీయగా వసంత మేడం బయటికి చూడలేదు. వసంత మేడం గారు బయట కనాదోండు నీకీయగా మరియేసు కొరకీయవెను దీకువా నీ గణము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయావెను దీకువా చాలు చాలండి. సాక్ష్యాలు కదా అందరికీ వందనాలండి. గత వారం నేను సాక్ష్యం చెప్పాను. దేవుని కృప వల్ల 15వ తారీఖు జరిగిన ప్రాంతంలో మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడని చెప్పాను. ఆ రోజే ఇంకో సాక్ష్యం చెప్పాల్సింది, టైం లేదని చెప్పి నేను చెప్పలేకపోయాను. ఆ 15వ తారీఖు ముందు 14వ తారీఖు కూడా మనకి ప్రార్థన జరిగింది. ఆ రోజంతా శాస్త్రి ఇంట్లో లేడు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీరు వచ్చేంత వరకు ప్రార్థన మొదలయ్యేంత వరకు కూడా శాస్త్రి లేడు. ఎందుకంటే ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ బిడ్డకి అర్థం కావట్లేదు, నాకేమవుతుందో అని ఆ బిడ్డకి అర్థం కావట్లేదు. మేమందరం అనుకుంటున్నాము ఇది సాధన పెడుతున్న శోధన ఏమో అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేస్తున్నా కూడా తగ్గట్లేదు. ఈ శోధన ఏమో అనుకున్నాము, కానీ అట్లా ఏం కాదు.
దేవుని దయ వల్ల దేవుడు ఒక మంచి డాక్టర్ని చూపించాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డ అక్కడ ఆడుతున్నప్పుడు పడ్డాడంట. పడినప్పుడు మెడ నరం దగ్గర కొంచెం పక్కకి జరగడం వల్ల వీపులో నొప్పి అనేది వస్తుంది. ఇది గ్యాస్ ఏమోనని గ్యాస్కి మందులు వాడుతున్నాడు, కానీ ఎంతకాలం తగ్గట్లేదు. ఏంటి తగ్గట్లేదు అంటే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూరో సర్జన్ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మెడిసిన్ ఇచ్చాడు. దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యం దేవుడికి ఇవ్వడం జరిగింది. ఈ సాక్ష్యాన్ని నేను ముందునే చెప్పలేకపోయాను. దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యం వచ్చింది. దేవుడు వినండి ఆశీర్వదించున్నారు. అందరూ ప్రార్థన చేయండి వీటి గురించి. అలాగే మొన్న నాకు శుక్రవారం నాకు కూడా లైట్గా ఫీవర్ వచ్చింది. దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఎక్కువ అంటే జ్వరాల సీజనే కదా అందరికీ, కానీ ఎక్కువగా ప్రార్థనలో గడపడం, ఎక్కువ వాక్యం చదవటం వల్ల దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని నాకు చెప్పారు. అలా ఉండటం వల్ల ప్రార్థనలు ఎక్కువ గడపటం వల్ల దేవుడు దయ వల్ల తక్కువ ఫీవర్ 100తోనే నా ఫీవర్ తగ్గిపోవడం అనేది జరిగింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం చేయడం కదా. కుటుంబం కొరకు అందరూ ప్రార్థించండి. యవనస్తులుగా ఉంటున్న శాస్త్రి కోసం ఎక్కువగా ప్రార్థించండి. ఏంటో శోధనలు అనుకున్నాం, కానీ ఆ శోధనలు కాదు, కానీ ఆ బిడ్డ పడటం వల్ల పక్కన డిస్క్ కొంచెం పక్కకు తగలటం వల్ల అటువంటి బాధ ఫేస్ చేశాడు. కానీ దేవుని వల్ల మంచిగా డాక్టర్ కనుగొనటం, దాని గురించి మేము సంతోషపడ్డాం. చాలా అంటే ఏంటో అని మేము చాలా దిగులు పడ్డాం. ఎంతమంది డాక్టర్లకు చూపిస్తున్నా ఎవరికి అర్థం కావట్లేదు. ఏం లేదు అంటున్నారు. న్యూరో సర్జన్ చూపించాలని దేవుడు జ్ఞానం ఇవ్వటం కానివ్వండి, ఆ జ్ఞానం ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, వెంటనే డాక్టర్ స్కానింగ్ తీసి చెప్పడం, దేవుని దయ వల్ల మంచి ఆరోగ్యం బిడ్డకు వచ్చింది. అందరూ బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ఒక రావాలి. సాక్ష్యాలు మొత్తం అనుభవం ఇస్తాను కాబట్టి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. నా పరిస్థితి దగ్గర తండ్రి కృపాదేవ జీవపతి పర్వ చేస్తే నీకే వందనాలు స్తోత్రం నేను ఎక్కడ తండ్రి నీకే వందనాలు స్తోత్రం నేను ఎక్కడ ఇద్దరు గురు ప్రార్థిస్తారు అక్కడ ఉంటున్నాను తండ్రి. నేను మీరు మా మధ్య ఉన్నారు నాయన, మమ్మల్ని సంచరించుకున్నారు తండ్రి, మమ్మల్ని చూస్తున్నారు తండ్రి. నేను నీకే వందనాలు స్తోత్రించుకుంటున్నాను తండ్రి. నేను గత ఆదివారం నుంచి ఆదివారం వరకు క్షేమం కాచి కాపాడి సజీవులకు నుంచి నేను ఆరోగ్యంలో పాల్గొని సిద్ధించే బయట దయచేసినప్పుడు నీకే వందనాలు స్తోత్రం. నేను ఆరాధన క్రమంలో జరిగించిన విధానం బట్టి నీకే స్తుతి స్తోత్రం. నేను పాటలు ఎందుకు ఉత్తర పత్రికలు వాక్య పరిచయం మీరు చూపిన మరి ప్రేమకే నీకే వందనాలు స్తోత్రించుకున్నాను. నేను వాక్య పరిచయం వాక్యం మేము విని ఇచ్చిపెట్టే వాళ్ళని కాకుండా గ్రహించి దాని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేసుకుంటాను. ఏమైతే నేను లోకంలో గొర్రెల వల్ల తిరుగుతున్నాను తండ్రి. నేను అలా కాకుండా నేను మా కాపరిగా ఉన్నాను నా కాపరి అని చెప్తున్నా తండ్రి. నేను కాపరిగా చేసుకుని ఉన్నామని గుర్తించలేకపోతున్నాను తండ్రి. నేను కాపరి చేసుకుంటే ఏ అపాయం కాదు, స్వస్థత కలిగి చేస్తున్నాను తండ్రి. నేను మాకందరికీ మీ స్వస్థత దయచేస్తున్నారంటే మీరు మాకు కాపరిగా ఉన్నారు నాయన, నేను గుర్తించలేకపోతున్నాను తండ్రి. నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి సాక్షిని పిలిచిన సాక్షి ఎంతో విలువైనదైనా కుమారుడు విష్ణు మీరు చేసిన గొప్ప మేలుకే నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా శరీర బలహీనుడు కాకుండా నాయన బలవంతుడుగా నాయన నీ సాక్ష్యం నీ సువార్త అందించేవాడు సహాయం చేసి పెట్టండి తండ్రి. అదేవిధంగా తండ్రి పనులకు ప్రార్థించుకున్నా ఇచ్చిన పనులు వచ్చిన వారు 30 పనులతో సహాయం చేసి పెట్టండి తండ్రి. ఇచ్చిన పనులకు రాజ్య సువార్త మీతో వాటికి సహాయం చేసి పెట్టండి. సజీవుల నుంచి మమ్మల్ని నడిపించమని మళ్ళీ అందరూ కలిసి మీ స్థితించే బయట మొత్తం ఇచ్చామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే మన మధ్యలో జసీలత గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. సాయంత్రం డిఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్ కంటే ఇంకొక ప్రార్థన చేయండి. ప్రేరేపించిన వాళ్ళు వందనాలు స్తోత్రాలు వాక్యాల ప్రకారం ప్రభావ అయ్యా ఎక్కడెక్కడ ప్రభావ విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభావ అయ్యా విని నా తండ్రి దీన్ని అనుసరించి మా జీవితాల్లో నా తండ్రి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సహాయం చేయండి ప్రభావ. అలాగే ప్రభావ గ్లోరీ వదులు గారు చెల్లి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ. అయ్యా నా తండ్రి ఈ రోజు సాయంత్రం రిజల్ట్ రానుండగా ప్రభావ అయ్యా సర్వాన్ని నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు లేదు ప్రభావ. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ. ఎందుకంటే నా తండ్రి ఎవరిని ఆశ్రయించలేదు కానీ ప్రభావ అయ్యా నీ మీదే ఆధారపడి
ప్రభు నీ సన్నిధిలో ప్రభు నీ గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిస్తామని ప్రభు అయ్యా నీ సన్నిధిలో చెప్పుకొని ఉన్నారు ప్రభు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మేము పెట్టే మొర ప్రభా అయ్యా నా తండ్రి ఒక్కసారి మీరు ఆలకించమని అడుగుతున్నాము ప్రభా. ఆ బిడ్డ పట్ల ఒక గొప్ప మేలుడు మీరు జరిగించండి ప్రభా. మంచి రిజల్ట్ వచ్చిన నాకు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ప్రభా. అత్యధికమైన ప్రతిఫలము నా తండ్రి ఆ బిడ్డ జీవితంలో ప్రభా ఆ బిడ్డ అనుభవించి ప్రభా ఇంకా ఇంకా నా తండ్రి నీలో ఫలించే కృపను దయచేయండి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీవు మా తండ్రి ఆ బిడ్డ పట్ల ఒక అద్భుతాన్ని చేస్తావని ప్రభా మంచి రిజల్ట్ నీవు ఇస్తావని మేము నమ్మచ్చు ప్రభా. అయ్యా ఇది ఉదయకాల సమయంలో ఆ బిడ్డ కుటుంబం కూడా నా తండ్రి నీ సన్నిధికి వచ్చినది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ చిత్తమైతే మరలా మేమందరం కూడిని స్థుతించుకునే అంతవరకు ప్రభా నీ కృపాని కాపులా కుటుంబం చుట్టూ ఉంచమని నజరేయుడైన నా జీవం గల యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా మధ్యలో ప్రార్థన గురించి బాగా రాత్రి అదే జ్వరంతో వచ్చి కూర్చుంది. అలాగే మా తల్లిగారి గురించి కూడా రాత్రి ఇప్పుడు పర్లేదు దూరంతో వాళ్ళు బాగానే ఉంది. ఇద్దరి గురించి అక్కడ ప్రార్థన చేయండి. నాన్నగారి గురించి చదివించండి ఎవరైనా సరే. అందరికీ పరిచయం అయా తండ్రి యేసయ్య ఈ రోజు చెప్పబడిన వాక్య ప్రకారం మేమందరము ప్రభు మా హృదయంలో వాక్యాన్ని భద్రత చేసుకుని వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. పాతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జ్వరముగా ఉన్నప్పటికీ ప్రభా నీ సన్నిధిని పోగొట్టుకొనక ప్రభా నీ సన్నిధిలో కూర్చొని ప్రభా అయా తండ్రి కనిపెట్టుకుంటుంది ప్రభా నాకు స్వస్థత జరుగుతుంది అని ప్రభా తన విశ్వాసము చొప్పున ప్రభా యేసయ్య తనకు ఆ జ్వరం నుండి విడుదల దయచేసి ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేసి ప్రభా. మళ్ళా తన పని నిమిత్తము తండ్రి యేసయ్య ఆయా తన వ్యాపారంలో మీకు తోడయ్యి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను యేసయ్య. అలానే ప్రభా యేసయ్య గత దినము ప్రభా అయా సునీతమ్మ తండ్రి గుడ్డె నొప్పితో ఎంతగానో బాధపడి ఉన్నది ప్రభా. ధ్యానాన మీరు తండ్రి యేసయ్య తనకి ఇచ్చిన ఆరోగ్యం అంటే మీకు వందనాలు యేసయ్య. మరెన్నడూ ప్రభా అస్వస్థతకు గురవ్వకుండా ప్రభా మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను యేసయ్య. ఆ షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అనంతని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆరోగ్యంకే మీకు వందనాలు ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య తన గడుచు తన వృద్ధాప్యం అంతట్లో ప్రభా కావాల్సిన శక్తిని బలాన్ని తనకు అనుగ్రహించమని అయా నీ సన్నిధిలో తండ్రి ఇంకను వాడబడిలాగిన ప్రభా యేసయ్య రమ్ము కొట్టు తండ్రి యేసయ్య మీ పరిచర్య చేస్తుండగా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సంఘ పెద్దగా తండ్రి వ్యవహరిస్తుండగా ప్రభా యేసయ్య తండ్రి యేసయ్య మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను యేసయ్య. నేను పెట్టిన ఈ మరో ప్రభా యేసయ్య మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రభా అయా తండ్రి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని మన దాసులు ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదాం. కళలు వేసినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి బంగారు పాదములు కొందనాలు స్థితులు దిన తండ్రి ఆరాధన క్రమంగా జరుపుటకు మీరు సహాయం చేసేందుకు ఇంతవరకు దేవా యొక్క తండ్రి ఆరాధన ప్రభావ ఈ నామానికి మహిమార్థమై చదివించుకున్న విధానం బట్టి నీకే వందనాలు దేవా తండ్రి పాపి అయిన మీరే తోడుగా నడిపించు ప్రభా తండ్రి వాక్య పరిచర్యలు మీరే తోడుగా ఉండి దేవా ఈ నామానికి మహిమార్థమై దేవుని దాసులను వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాటను తండ్రి వినిన ప్రతి మాటలు బిడ్డనే తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి హృదయంలో ప్రభా తండ్రి వాక్యానుసారంగా ఏ రీతిగా జీవించాలనేటువంటి జ్ఞానంతో వారిని నింపండి దేవా. వాక్యానుసారంగా ఏ విధంగా వారి యొక్క తండ్రి మార్గాలను సరిచేసుకోవాలి తండ్రి అటు మార్గాలను వారికి చూపించండి దేవా. ఏ రీతిగా ప్రభు వారి యొక్క బ్రతుకుని దేవా వారి కుటుంబాలను కట్టుకోవాలి తండ్రి అటు జ్ఞానముతో వారిని నింపమని నీ సన్నిధిలో ప్రార్థించుకున్నాం తండ్రి. ఈ సన్నిధి ఉంచండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభా. నీ కృపతో నింపండి దేవా. దేవా తండ్రి వారి పట్ల మీ ఉద్దేశాలు ఏమయ్యాయో తండ్రి అటు ఉద్దేశాలని సఫలపరచండి దేవా. తండ్రి అడగకనే మేము పొందుకోలేకపోతున్నాము దేవా. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పి సెలవిచ్చారు ప్రభా. మీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. మా అవసరతలు ఏవైనాయో ప్రభా మా బాధలు మా భారములు ప్రభా తండ్రి సమస్తమైనటువంటి వాటి నుంచి ప్రభా మీరే విడిపించండి దేవా. క్షేమాన్ని మీరు మా కలుగు చేయండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థించుకుంటున్నాము ప్రభా తండ్రి. దేవా యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సంఘ అభివృద్ధి కోసం ప్రార్థించుకుంటున్నాము.
ఉచితమైతే తండ్రి సంఘము ప్రభా తండ్రి చక్కగా తండ్రి నీ నామానికి మహిమార్థమై చక్కగా వాడబడుతూ ప్రభా అభివృద్ధి మార్గంలో నడుచులాగా మీరు సహాయం దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా తండ్రి. నాయన సంఘములో ప్రభా తండ్రి విశాలత లేక స్థలం లేక ప్రభా బయట కూర్చున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభా తండ్రి. నిశ్చితమైతే దేవా చక్కటి మందిరాన్ని ప్రభా తండ్రి విశాలపరిచి ప్రభా మీ సన్నిధిలో మేమందరూ విశాలమైనటువంటి హృదయాలతో నీ సన్నిధిలో స్తుతించేటువంటి వారి కొరకు సహాయం చేయండి. మీ సన్నిధి ఉంచండి. మీరే ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. ప్రార్థించిన విధముగా తండ్రి దినమున ప్రభా తండ్రి నైనా దేవా తండ్రి నాయన అన్న గొక్కలను బట్టి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధాప్యంలో బిడ్డకి మంచి బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి దేవా. నీ సంఘంలో నీ పరిచర్యలో ప్రభా తండ్రి నాయన సంఘ పెద్దగా వాడబడుతున్నటువంటి బిడ్డగా ఉంటున్నాడు తండ్రి. బిడ్డతో మీరుండండి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు కలుగు చేయండి తండ్రి. అలాగే శ్రీదాటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకున్నాం. బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని మీ బలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా తండ్రి. యొక్క గ్యాస్ నుంచి విడిపించండి ప్రభా తండ్రి. మీ యొక్క బలము ద్వారా నింపబడి తన పని తను చేసుకున్నట్టు కావాల్సిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే భారతండ్రిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. ఆ బిడ్డ పట్ల మీరు ఇంతవరకు చేసిన కార్యములను బట్టి నీకు ఆలోచిస్తున్నాం. ఇంకా తండ్రి ఉన్నటువంటి ఒక జ్వరం నుంచి యేసు నామములో విడిపించమని ప్రార్థించుకుంటున్నాం. విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చింది ప్రభా. నీ వాక్యం వినాలనేటువంటి ఆశ కలిగి వచ్చింది ప్రభా. ఆశ కలిగి ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రభా. మీరు ఆ బిడ్డతో ఉండండి. మంచి ఆరోగ్య జ్వరం నుంచి విడిపించి తన పనిని మరలా చేసుకోవడానికి కావాల్సిన బలాన్ని శక్తిని అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన జెసికా దాటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి నా బిడ్డ గురించి ప్రభా మేము ఎంతగానో సంఘంలో ప్రార్థించుకున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా నిన్న మొన్నటి దినాన మెరిట్ లిస్ట్ లో మంచి మెరిట్ ఇచ్చినందుకు నీకు వందనాలు ఇస్తున్నాము ప్రభా. దేవా ఈ దినమున తండ్రి సెలక్షన్ తీసుకున్నాను చెప్పి బిడ్డ కోరుకుంటున్నది ప్రభా. దేవా ఎంతో ఆశపడుచున్నది తండ్రి. దేవా మీరు చేస్తారని చెప్పి కార్యం నమ్ముకొచ్చున్నాము ప్రభా. ఏ మనుషులని మేము నమ్మట్లేదు తండ్రి. అధికారులని నమ్మట్లేదు ప్రభా. రాజులను ఆశ్రయించటం లేదు తండ్రి. యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలని చెప్పి ప్రభా ఈ సన్నిధిలో తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభా నీ వైపు మేము చూసేటువంటి వారిగా ఉన్నాము ప్రభా. మీరు ఆ బిడ్డతో ఉండండి ప్రభా తండ్రి. నా బిడ్డ పట్ల ప్రభా తండ్రి గొప్పగా తండ్రి నాయన ఉద్యోగం వచ్చి నీ నామానికి మహిమార్థమైన బిడ్డను వాడుకునేలాగా మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరు ఎత్తు పట్టుకొని భద్రపరచండి దేవా. అధికారుల మనసులు మార్చండి తండ్రి. వారితో మీరుండండి ప్రభా తండ్రి. నాయన గొప్ప కార్యములు తండ్రి మీరు మా సంఘంలో జరిగిస్తారని చెప్పి నమ్ముచున్నాము ప్రభా తండ్రి. ప్రత్యేకింపబడి బిడ్డలు ప్రభా అక్కడి నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభా తండ్రి. ఈ సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి ఉద్దేశం కలిగి వచ్చినారు ప్రభా. మీరు వారితో ఉండండి ప్రభా. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రభా తండ్రి. మీరు వారితో నడిపించండి దేవా. మీ సన్నిధి ఉంచండి. కాపుదల క్షేమాన్ని అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారికున్న భారాల నుంచి వారికున్న బాధల నుంచి సమస్తము విడిపించి ప్రభు సంతోషాన్ని సమాధానాన్ని కుటుంబంలో బిడ్డలందరికీ కలుగు చేయమని ప్రార్థించుకుంటూ దేవా యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోండి. ఉచితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక దినాన మేమందరం కలిసి కూడుకొని నేను స్తుతించి గణపరిచి మహింపరిచేటువంటి వారు మనకు సహాయం చేయమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయు విషా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాక్యము ఈ మాహి మీద కుమారించుము దేవా. ప్రేమ వర్షము కుమారించుము దేవా. తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.